హల్లెలూయా షారాబాలా బరాబరా ఉష్యందర. Are you refreshed by the word of God? దేవుని వాక్యంతో మీరు మంచిగా, దేవుడు రొట్టె వల్ల మాత్రం కాదు. నేను ప్రశ్న అడగట్లేదు, నన్ను చూడండి. How many of you ఎంతమంది ఇక్కడ ఎవరు మాట్లాడుకోలేదు, అస్సలే మాట్లాడలేదు అంటే? how many of you talked with somebody? ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడారా? ఎంతమంది మాట్లాడారు? Some people are not raising their కొంతమంది రెండింటికి చేయలేపట్లేదు. మీరు అబద్ధికులు. liars are not allowed to hear. అబద్ధికులు ఇక్కడ అనుమతించబడరు. How many of you did ఎంతమంది ఎవరితో మాట్లాడలేదు? దేవునికి స్తోత్రం. 25% మాత్రమే. 75% మంది అంటే మీరు మాటని నిరాకరించారు, అవిధేయత చూపారు. దేవుడు కొన్నిసార్లు కొన్ని చెప్తాడు, gives you some test? ఆయన మీకు పరీక్షని ఇస్తూ ఉంటాడు. God would say, దేవుడు అంటాడు, talk to this, talk like this, మీరు ఇలా మాట్లాడకూడదు అని. fast. మీరు ఉపవాసం ఉండాలి, వాక్యంతో ఉండాలి, లేదంటే ఈ స్థలానికి వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ స్వరాన్ని మీరు ఆ విధేయత చూపిస్తారో మీరు శక్తివంతులుగా ఉంటారు. Now I understood. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు మీరు అందరూ ఇంత బలంగా ఉన్నారో. This obedience అవిధేయత అనేది is the root cause అన్నిటికీ వేరు లాంటిది. for all failures. ప్రతి ఓటమికి, విశ్వాసానికి కూడా ఓటమికి ఇదే కారణం. I told you by the Holy Spirit. నేను పరిశుద్ధ ఆత్మ ద్వారా చెప్పి ఉన్నాను. నేను ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో ఉండి నేను మీకు చెప్పాను. Okay? If you want to have victory in your life, మీ జీవితంలో మీకు జయం ఉండాలి అంటే faith is the victory of విశ్వాసమే విజయం. అవును, నాకు తెలుసు. కానీ యెహోషువ సమయంలో దేవుడు అన్నాడు, నీ ప్రజలకు చెప్పు, ఎవరితో మాట్లాడకూడదు 6 రోజులు. అవునా? for the 7th day. 7వ రోజు కూడా, On the 7th time only they should open their mouth. 7వసారి వారు ఎరికో చుట్టూ తిరిగినప్పుడు మాత్రమే నోరు తెరిచి అరవాలి. వినండి, నేను మీ అందరికి ప్రవచనాత్మకమైన వాక్కు చెప్తున్నారు. మీ జీవితంలో విజయం చూడాలి అనుకుంటే, మీ విశ్వాసం వృద్ధి చెందాలి అనుకుంటే, దేవుని యొక్క వీరుడుగా మీరు ఉండాలనుకుంటే, గొప్ప శక్తివంతమైన స్త్రీగా మీరు ఉండాలంటే, కేవలం పరిశుద్ధాత్మ పాఠశాలలో కాదు, మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఇలాగా దేవుని కొరకు ప్రకాశించాలి అనుకుంటే, దేవుని యొక్క స్వరానికి మీరు లోబడి ఉండాలి. Why was Jesus powerful? Because యేసు ఎందుకు శక్తివంతంగా ఉన్నాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క స్వరము ఆయన వింటూ ఉన్నాడు. ఊరహజెల బొర్రేకెల బొర్ర బొహోషి అంటారా బొర్రేకెల బొర్రబ. వినండి జాగ్రత్తగా. whenever you disobey, మీరు ఎప్పుడైతే అవిధేయత చూపుతారో, మనం అవిధేయత చూపుతామో అప్పుడు then మనం విరిగిపోతాము. మనము అప్పుడే అందులో నుండి శక్తి వెళ్ళిపోతుంది. దేవునితో ఒక వాగ్దానం చేసుకోవాలి, దేవా నేను ఇలా జీవిస్తాను. there is a vow of Nazareth. నజరీల యొక్క అదొక వ్రతం అనేది ఉంటుంది. You are separated. అంటే మీరు Listen to me. దాని ప్రత్యేకించబడిన వారు. నేను ముందే చెప్తున్నాను మీకు, నిజంగా శక్తివంతమైన స్త్రీగా మీరు ఉండాలి, అభిషేకించబడిన స్త్రీగా, ఓ అద్భుతాలు చేయవారిగా, విశ్వాస వీరురాలిగా, స్వస్థత చేసే వ్యక్తిగా మీరు ఉండాలి అని అంటే, మీరు ఇష్టం వచ్చిన రీతిగా మీరు జీవించకూడదు, జీవించలేరు. ఇతరుల వలె కూడా మీరు జీవించలేరు. Then forget మర్చిపోండి పరిచర్యని, walking with God. దేవునితో నడవడం, Listening to His voice. ఆయన స్వరాన్ని వినడము, Obeying the word. వాక్యానికి లోబడ్డము. The power will be released. అప్పుడే ఆ శక్తి అనేది వెల్లడి అవుతుంది. How many of you agree with this? ఎంతమంది అంగీకరిస్తారు? Say, sorry Lord. అందరం చెప్దామా, సారీ దేవా. నిజంగా మీరు హృదయ అంచుల్లో నుండి మీరు చెప్పండి, అప్పుడే ఆ అభిషేకం వెల్లడి అవుతుంది. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, యేసు రక్తంతో నన్ను కడగండి, Cleanse me Lord by the blood of Jesus. యేసు రక్తంతో నన్ను కడగండి. Holy Spirit, పరిశుద్ధాత్మ fill me. నన్ను నింపండి తండ్రి, నన్ను నిలువెల్లా నింపమని అడుగుచున్నాం. ఇప్పటి నుండి I say it aloud from your spirit. మీరు ఒక ఆత్మ నుండి బిగ్గరగా చెప్పండి, ఇప్పటి నుండి తండ్రి Surrender my life. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా ఆత్మను, ప్రాణమును, శరీరమును, నా జీవితాన్ని, నా భవిష్యత్తుని, అందరు చెప్పండి, అన్నిటినీ మీ చేతులకు ఇస్తున్నాను. నీ మాట వింటాను. ఈ రోజు నుండి నిరంతరము నీ రక్తంతో నన్ను కడగండి, నీ ఆత్మతో నన్ను నింపండి. యేసు నామంలో ఆమేన్.
ఊరందరి అబల హోషి అంతర మర హోషి అంతరబా లే అందర కోల మరబా. Go to this word. ఈ వాక్యంలోనికి వెళ్తాను. I want to take you మీ అందరినీ word of God. దేవుని వాక్యంలోనికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, విశ్వాసంలోనికి కూడా. Hallelujah. హల్లెలూయా. Do you want to be a మీరు ఒక wonder-working person? అద్భుతాలు చేయ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా? విశ్వాస వీరులుగా ఉండాలనుకుంటున్నారా? Basic is the word of అన్నిటికీ ఒక పునాది ఏంటంటే దేవుని వాక్యము. Amen. ఆమేన్. I already told you. Man నేను మీకు ఆల్రెడీ చెప్పాను, దేవుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ ఏదో ఒక దాని ద్వారా జీవించడం మాత్రం కాదు, ప్రతి మాట దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట చెప్పండి, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. the word of God. దేవుని వాక్యానికి మీరు ప్రాముఖ్యతనివ్వాలి. దేన్ని మీరు పక్కన పెట్టకూడదు. Every word. అందరు చెప్పండి, ప్రతి వాక్కు. Jesus quoted from the Old Testament. యేసు పాత నిబంధనల నుండి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 8:3 Man shall live. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. Word will decide your world. మీ వాక్కులే మీ ప్రపంచాన్ని నిర్ణయిస్తాయి, నీ భవిష్యత్ ప్రపంచాన్ని. Decide నీ మాటలే నీ భవిష్యత్తు యొక్క ప్రపంచాన్ని నిర్ణయిస్తాయి. because word carries ఎందుకంటే మాట దేవుని శక్తిని మోసుకొని వెళ్తుంది. in his word. ఆయన వాక్కులోనే దేవుడు దాగి ఉంటాడు. యోహాను 1:2 చూసినట్లయితే, ఆది అందు వాక్యం ఉండెను. That word, ఆ వాక్యేంటి? Christ. That word was ఆ వాక్యం ఎవరు? క్రీస్తు. ఆ వాక్యం ఎక్కడుంది? దేవునితో ఉన్న, దేవుని యొద్ద ఉన్నది. ఆ వాక్యే దేవుడై ఉండెను. that word. అదే 14:17 చూసినట్లయితే, 1:14 అయితే, ఆ వాక్యే యేసు వలె అయి ఉన్నాడు. సకలైతే That word became Jesus. ఆ వాక్యమే యేసుగా మారి ఈ లోకంలో కదిలింది. The body. ఆ వాక్యే శరీరం దాల్చింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆ బలహీనులను, రోగులను స్వస్థపరిచింది. ఆ వాక్కు వచ్చింది, తాకింది, ఒక కుంటి వారిని నడిగించేలాగా చేసింది. అదే వాక్కు Spoke to the dead body of లాజరు యొక్క శవంతో మాట్లాడింది. the dead body. ఆ యొక్క శవము సమాధుల నుండి బయటికి వచ్చింది. Even in Luke chapter 7. లూకా 7వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, ఒక స్థలం ఉన్నది, నాయిను అనే గ్రామము. అక్కడ ఒక స్త్రీ ఉన్నది, ఒక విధవరాలు. And a young man, dead body. తన ఏకైక కుమారుడు చనిపోయాడు. ఆ శవము తీసుకెళ్ళబడుతుంది కొంతమంది ద్వారా. యేసు వెళ్ళాడు, ఆ వాక్కు వెళ్ళింది. ఆమేన్. అందరు చెప్పండి, వాక్కు వెళ్తుంది. That word was in heaven. ఆ వాక్కు పరలోకంలో ఉన్నది, అది యేసుగా మారింది, శరీరం దాల్చింది. అది వచ్చి ఎవరిని తాకింది? అక్కడున్న పాడెని తాకింది. He touched. ఎప్పుడైతే ఆ పాడెని తాకిందో Spoke to the dead body. వారు ఆగిపోయారు. ఆయన అన్నాడు శవంతో, ఓ యవనస్తుడా లే అని. Rose up. He sat and started. ఆయన లేచి కూర్చొని మాట్లాడుతున్నావు, ఏంటిది? ఎవరు? యేసు. అలాగా The word can. ఆ వాక్కు జీవాన్ని తీసుకొస్తుంది. Your word can bring life నీ వాక్కు జీవాన్ని తీసుకొస్తుంది. and death. జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు మన నాలుక వశము. సామెతలు 18:21. We can decide. మనం నిర్ణయించుకోవచ్చు, జీవమా మన నాలుక ద్వారా. You must listen to me. మీరు నమ్మండి. ఎంతమందిని విధేయత చూపుతారు ఇప్పటి నుండి? నేను మీ చేయాలి చూడాలనుకుంటున్నాను. ఇప్పటి నుండి విధేయత చూపుతారా? అయ్యో ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తాడో తెలియదు నాయన అని కాదు. ఇప్పటి నుండి వింటారా లేదా? If you obey, you will see life. మీరు వింటే, మాట వింటే మీరు జీవాన్ని చూస్తారు. ఆమె From today. ఈ రోజు నుండి Listen carefully. జాగ్రత్తగా వినండి. From today. ఈ రోజు నుండి, ఓ సిస్టర్ ఇక్కడ చూడండి, Today. ఈ రోజు నుండి You will speak only the word of God. మీరు దేవుని వాక్యం మాత్రమే మాట్లాడబోతున్నారు. What
only the scripture, లేఖనాలు మాత్రమే మాట్లాడబోతున్నారు. only the positive word, పాజిటివ్ మాటలే మాట్లాడబోతున్నారు. bright future. మంచి భవిష్యత్తునే మాట్లాడబోతున్నారు. Speak మీరు మాట్లాడలేరు. మరణం గురించి మాట్లాడకూడదు, నిరుత్సాహం గురించి మాట్లాడద్దు, దుఃఖం గురించి మాట్లాడకూడదు, నెగిటివ్ గురించి మాట్లాడద్దు, అసాధ్యమైన కార్యంలో మాట్లాడకూడదు. అది అసాధ్యమైనా కూడా మీరు చెప్పాలి, దేవునితో సమస్తం సాధ్యమని చెప్పాలి. you speak nothing but మీరు ఏం మాట్లాడకండి, దేవుని వాక్కు మాట్లాడండి, విశ్వాస వాక్కును మాట్లాడండి. విశ్వాసమే మాట్లాడాలి. వినండి, మీరు దేవునికి విధేయత చూపుతారా? from today. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకుంటారా? అదే నీ భవిష్యత్తు అవుతుంది. ఈ రోజు నుండి మీరు సిద్ధంగా ఉన్నారా? Just saying not yes. ఏదో చెప్పడానికి అవునని కాదు, మీరు లోపల నుండి ప్రారంభించాలి. ఇది మీ మంచి కొరకే. Anything is impossible. ఏదైనా అసాధ్యమైంది అనిపించింది అనుకోండి, అది జరుగుతుంది, అది సాధ్యమే దేవునికి. అది దేవునికి అసాధ్యం కాదు. Possible with men. అవును, మనుషులతో అది అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునితో కాదు. డాక్టర్లకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునితో కాదు. Amen. ఆమేన్. For my mother in the year 1980, నా తల్లికి 1988లో నాకు ఆమెకి క్యాన్సర్ ఉంది అని చెప్పారు. ఇంత పెద్దగా బాయిల్ ఉంది, ఆమె 6 నెలల్లో చనిపోతుంది అని చెప్పింది. ఆపరేషన్ చేసినా కూడా 6 నెలల్లో చనిపోతుంది అని గ్యారంటీ ఇచ్చారు. కానీ దేవుడు మమ్మల్ని ప్రార్థించడానికి, నమ్మడానికి, ప్రకటించడానికి, శాసించడానికి, ఆజ్ఞాపించడానికి మాకు సామర్థ్యం ఇచ్చాడు. ఆమె 27 సంవత్సరాలు జీవించింది. cancer body was ఆ క్యాన్సర్ యొక్క అది గడ్డంతా దయించి వేయబడింది. డాక్టర్ షాక్ అయ్యాడు. we serve such a మనం అలాంటి సజీవుడైన దేవుని సేవిస్తున్నాము. ఆమేన్. I serve a mighty God. నేను ఒక అద్వితీయుడైన దేవుని సేవిస్తున్నాను. Know who your God is. నీవే దేవుడైన ఎవరున్నారో నీకు తెలియాలి. Who you are. నీవేమై ఉన్నావో నీకు తెలియాలి. Son of God. నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను. God's word in my mouth. దేవుని మాట నా నోట్లో నేను పలికినప్పుడు అదే శక్తి, దేవునికి అదే శక్తి ఆ వాక్కులో, నేను మాట్లాడే వాక్కులో ఉంటుంది. ఓ రహస్యకల బరాబా. మీరు ఈ క్యాంప్ సైట్ నుండి వెళ్ళే వరకు No negative word. ఒక్క నెగిటివ్ పదం కూడా మాట్లాడకూడదు. మీ గురించే కానివ్వండి, పక్కన వారి గురించే కానివ్వండి, మీ యొక్క ఆహారం గురించి కానివ్వండి, మీ టాయిలెట్ గురించి కానీ, మీ రూమ్ గురించి కానీ. Go and clean the toilet. మీరు వెళ్ళి టాయిలెట్ క్లీన్ చేయండి కావాలంటే. కొంతమంది సాకులు చెప్తూ కంప్లైంట్ ఇస్తున్నారు. మీరు వెళ్ళి క్లీన్ చేయండి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే My home. నేను మా ఇంట్లో అలా చేస్తాను. షాల్బ్రోలకర. దేవుడు ఇలా ఎందుకు చెప్తున్నాడో నాకు తెలీదు. కొంతమంది అరిచి చెప్పండి, సాకులు చెప్పను, No more negative word. నెగిటివ్ మాటలు మాట్లాడను, ఓన్లీ పాజిటివ్, ఓన్లీ విశ్వాస మాటలు, దేవుని మాట మాత్రమే. Power will increase. అప్పుడు ఆ శక్తి అనేది వృద్ధి అవుతుంది. మీరు మాట్లాడినప్పుడు అక్కడ ఏదో జరగబోతుంది. ఆమేన్. Can we decide? మనం అది నిర్ణయించుకుందాం. అవును ప్రభువా, తండ్రి, Whatever I have spoken. నేను ఏదైతే మాట్లాడానో, I was born. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు Negative. ఏ నెగిటివ్ మాట అయినా ఐఎమ్ రియల్, నన్ను దయచేసి క్షమించండి ప్రభువా, నన్ను రక్తంతో కడగండి. పరిశుద్ధాత్మ, ఇప్పుడే నేను నిర్ణయించుకుంటున్నాను. ఇప్పుడే ఇప్పటి నుండి నేను ఏది తప్ప, నీ వాక్యము తప్ప ఏది మాట్లాడను, విశ్వాసం తప్ప, పాజిటివ్ మాటలు తప్ప వేరేవి మాట్లాడను. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. Get the energy. మీకు ఇప్పుడు ఎనర్జీ వచ్చింది చూడండి. హల్లెలూయా. Mind, where is your energy? మీ యొక్క శక్తి బలం ఎక్కడుంది? బూస్ట్లో కాదు. హల్లెలూయా. In the word. దేవుని వాక్యంలో. Don't speak about anybody. ఎవ్వరి గురించి కానీ ఎలాంటి నెగిటివ్ మాట్లాడకూడదు. Wonderful person. మీరు అద్భుతమైన వ్యక్తి. ఆమేన్. ఓకే. God's word దేవుని మాట అందరు అరిచి చెప్పండి, దేవుని వాక్కు, has faith in it. ఇందులో విశ్వాసం ఉంది. God's word was there. దేవుని వాక్యం అక్కడ ఉన్నది. అది ఇప్పుడు శరీరం దాల్చింది. ఆమె నడవడం ప్రారంభించింది, అద్భుతాలు చేయడం ప్రారంభించింది. Praise be to God. దేవునికి స్తోత్రం. So faith will come. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట ద్వారా. ఆమేన్. It's not too difficult. అది నిన్ను ఓడించడానికి కాదు, అది కష్టతరం కాదు. ఆమేన్. Smile. నవ్వండి. Okay. Hallelujah. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 13:11 నుండి 14 వరకు. నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును. మొదటి విషయం చూడండి, ఒకటొకటి చదువుదాము. ఈ విశ్వాసము ఇది కేవలం ఏదో మర్మం కాదు, కఠినమైనది కాదు. మొదటిది రాసుకోండి. 7 points are there.
7 మాటలు ఉన్నాయి, ఒక్కటే రాసుకోండి. అదేదో మర్మమైనది కాదు, something secret. ఏదో రహస్యమైనది, దాన్ని నువ్వు తీసుకురాలేవు, గ్రహించలేవు, అలాంటిది కాదు. దేవుడు చెప్తున్నాడు, This is very easy. ఇది మర్మమే, గొప్ప మర్మమేం కాదు, ఇది సులభమే. Let's say, faith is అందరు చెప్పండి, విశ్వాసం అన్నది సులభం. అరిచి చెప్పండి, అద్భుతం అనేది it's not a secret. అది రహస్యమేం కాదు, ఈజీ. Next. ఇంకోటి నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. Far away. ఓ ఇది దూరం కూడా కాదు, ఓ ఏదో ముట్టలేనంత దూరమైనది కాదు. అందరు చెప్పండి, విశ్వాసం అన్నది దూరంగా ఏం లేదు, It's very near. అది నీకు దగ్గరగా ఉన్నది, It's near you. అది నీ దగ్గరగానే ఉన్నది. It's near you. దేవుని వాక్యం నీ దగ్గరగా ఉన్నది, శక్తి నీ దగ్గరే ఉంది, అభిషేకం నీ దగ్గరే ఉంది. చూడండి, మనం Hello. చూడు, Hallelujah. ఎవడు ఆకాశంలో Where is Christ now? క్రీస్తు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. That word of faith is ఆ విశ్వాసం యొక్క వాక్కు ఇప్పుడు పరలోకంలో లేదు, కానీ అది పాత నిబంధనలో చెప్పబడుతుంది. చూడండి, మన అది ఆకాశంలో లేదు, పరలోకంలో లేదు. మనం దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యుద్ధకు దాన్ని తెచ్చును? ఓ బ్రదర్ బెనిటక్క, ఎజికే అన్న, ఓ పెద్ద పెద్ద దైవజనులే అద్భుతాలు చేస్తారు, నేనెలా చేస్తాను? it is not in heaven. అది పరలోకంలో లేదు, It's not far off. అదేం దూరంగా లేదు. You should not say like that. మీరు అలా చెప్పకూడదు, Near you. అది నీ దగ్గరే ఉంది. Who will ascend into heaven for us and ఎవడు ఆకాశంలోకి ఎక్కిపోయి మన యుద్ధకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశం అందు ఉండినదిలా కాదు. Go and bring that we can hear and do it. ఓ దాన్ని ఆకాశం నుండి ఎవరు తీసుకొస్తారు అని గ్రహించుకోవడానికి లేదు, మనం దాన్ని విని గైకొనున్నట్లు. ఈ విశ్వాసపు వాక్కు, ఈ అద్భుతము, దేవుని యొక్క సన్నిధి, ఇదంతా ఓ సముద్రపు అద్దరి మించినది కాదు. ఓ నేను అమెరికాకు వెళ్ళి అక్కడ విశ్వాసం గురించి నేర్చుకుంటాను కాదు. that you should say, who will go over the sea for us and bring it to Oh, us? who will go for me? ఓ మనం దాన్ని విని కనుక ఎవడు సముద్రం దాటి మన యుద్ధకు దాన్ని తెచ్చును? నా దగ్గర వీసా లేదు, పైసా లేదు. You shouldn't say like that. You need not go beyond sea. ఓ సముద్రాలు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. Okay. మనం నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. Did you all have tea? మీరందరు టీ తాగారా లేదా? You can? తాగినారా? స్ట్రైట్గా కూర్చోండి, కూర్చోండి. Miracles. మీరు అద్భుతాలు చూడాలి అనుకుంటే, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే, ఆత్మీయ జీవితము, విశ్వాసం అనేది దానికి పునాది. విశ్వాసం అనేది పునాది. విశ్వాసం లేకుండా, పునాది లేకుండా మీరు ఏ ఏ ఒక బిల్డింగ్ని కట్టలేరు. ఆమేన్. అది సముద్రాలు దాటి ఏమీ లేదు, అది సమీపంగా ఉంది. పక్కన వారికి చెప్పండి, అది సమీపంగా ఉన్నది. In your mouth, నీ హృదయమున, నీ నోటనున్నది. అది ఎక్కడుంది? In your నీ నోటిలోనే ఉంది. say ఓ నా నోటిలోనే ఉంది అని. mouth. నోరు, Mouth. నోరు, It is in your mouth. అది నీ నోటిలోనే ఉంది, in your heart. నీ హృదయంలోనే ఉంది, నీ హృదయంలోనే ఉంది. Hallelujah. హల్లెలూయా. It is not too mysterious. అది మర్మమైనది కాదు. మొదటిది, Far away. అది దూరంగా ఏమి లేదు, It is not in heaven. అది పరలోకంలో ఆకాశంలో లేదు, అది సముద్రాలు దాటి ఏమి లేదు. ఐదవదేంటి? అది నీకు దగ్గరగా ఉన్నది, It is in your mouth. అది నోటిలోనే ఉన్నది. నీ అద్భుతం నీ నోటిలోనే ఉంది, Number 7, it is in your heart. అది నీ హృదయంలోనే ఉంది. ఏడవది, Turn to the book of Romans chapter 10, verse 8, 9, 10. రోమా 10, 8 నుండి 10 వరకు. రియాందర కోలబర హోటార బర కటార బర బర బ. చదువుదామా? The word is near you, ఏం చెప్తుంది చూడండి. రోమా 10, In your 8. in your heart. అదేం చెప్తున్న వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. which we preach. చెప్పండి, ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అందరు చెప్పండి, నేను ఒప్పుకుంటున్నాను నా నోటితో Jesus Christ is Lord. యేసుక్రీస్తే నా దేవుడు, Raised him from the dead. ఆయన దేవుడు మృతులలో నుండి ఆయనను లేపి ఉన్నాడు. నేను నమ్ముచున్నాను, నా హృదయంతో నమ్ముచున్నాను, నేను పలుకుచున్నాను నా నోటితో. అందరు చెప్పండి, నా మెసేజ్ అయిపోయింది అంతే, నేను ఇప్పుడు వెళ్ళొచ్చు. రెండే వచనాలు, రెండే మాటలు. విజయం, విజయం. Mouth. నోరు, 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 నోరు. హృదయం, 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 హృదయం. Not using mouth. నేను హృదయం అన్నప్పుడు నోరు, నోరు, నోరు. హృదయం, 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 హృదయం. Heart. నోరు, హృదయం. నమ్మడం, పలకడం. అందరు చెప్పండి, నమ్మడం, పలకడం. అద్భుతం జరుగుతుంది అంతే. How do you get saved? బరాబర్. Jesus, I'm a sinner. Please అయ్యో యేసు నన్ను క్షమించు, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోనికి ఇలా నీ సన్నిధిని నేను నమ్ముతున్నాను. అంతే, అయిపోయింది. మీరు ఎప్పుడైతే నీ హృదయం అంతటితో నమ్ముతావో రక్షణ వచ్చింది, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. a normal person. ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారతాడు. How does it, ఎలా జరుగుతుందో తెలుసా? అది ఒక చిన్న బస్సు ఉంది అనుకోండి, ఒక బస్సు ఉంది, సడన్గా ఫ్లైట్ అయింది అనుకోండి, ఎలా జరుగుతుంది అది? That is salvation. అది రక్షణ. You are on this earth. మీరు లోకంలో ఉన్నారు, సడన్గా యేసు నీలోనికి వచ్చినప్పుడు సడన్గా మీరు పవిత్రపరచబడ్డారు, కడుగబడ్డారు, మీరు అందరూ ఒక పరలోక సంబంధిగా మారారు. That is salvation. అది రక్షణ అంటే. అది ఎలా జరుగుతుంది? మీ హృదయం అంతటితో మీరు నమ్మారు, నిన్ను నోటితో పలికారు, ఒప్పుకున్నారు, అద్భుతం జరిగింది. Criteria అదే ప్రక్రియ. for every miracle. ఆ ప్రతి అద్భుతానికి ఇదే సూత్రము. ఎవరైనా క్యాన్సర్తో బాధపడ్డారనుకో, మీరు నమ్మండి, యేసు ఆల్రెడీ ఆమెను స్వస్థపరిచాడు సిల్వ మీద. How is it? How can you say Jesus? ఎలా స్వస్థపరిచారు మీరు చెప్తారు? ఎవరైనా వచ్చి చెప్తారు, లేదు యేసు ఆమెను స్వస్థపరచలేదంటే మీరు ఏమన్నారు? వేరొక నాకు చెప్పారు యేసు స్వస్థపరిచారని. లేదు. Tell me the word of God. Where is దేవుని వాక్యం ఎక్కడుంది చెప్పండి. it? I will go. నాకు తెలిసి వెళ్ళి అడుగుతాను సార్ అని అనక. కాదు, అది ఎక్కడుంది? 1 Peter. మొదటి పేతురు 2:24. 24. Everyone say 1. చెప్పండి. మొదటి పేతురు 2:24. మొదటి పేతురు 2:24. What does it say? ఎక్కడుంది? ఏమనుంది అందులో? చదవండి. Quick. షియాందర కలబరాంతరే మర హోషియాందర బర హోషియాందర బరాంతర. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. సమస్తమైన పాపములు, అక్కడ పాపములు అంటే సమస్తమైన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు చెప్పండి, యేసు గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. You are healed. మీరు స్వస్థత నొంది ఉన్నారు. పొందుతున్నారా? కాదు. I say no. నేను కాదు అంటున్నాను. నో. Listen. వినండి, You are healed. నిజంగా మీరు స్వస్థత నొందుతున్నారు కాదు, అది తప్పు. What does the word say? వాక్యం ఏం చెప్తుంది? మీరు స్వస్థత నొందితిరి. వాక్యం ఏం You were. మీరు స్వస్థత నొందితిరి. What do you mean by? What's the difference between? రెండిటికి వ్యత్యాసం ఏంటి? పొందుతున్నారు, పొందారు. What is the difference between? రెండిటికి వ్యత్యాసం ఏంటి? పొందారు, పొందుతున్నారు. ఏ వచనం అది? ఏ కాలం అది? భవిష్యత్ టీ తాగరా? Is it past or present? అది ఇప్పుడు గతమా వర్తమానమా? నేను టీ తాగుతున్నాను. నేను టీ తాగాను. You drank tea? మీరు టీ తాగారా? Past. అది గతం. It is a finished work. అది ముగించబడిన కార్యము, సమాప్తమైన కార్యము. అందరు చెప్పండి, నేను స్వస్థత పొందాను. You were healed. మీరు స్వస్థత పొందారు. There is a disease. You say, ఆ రోగం ఉంది అని అంటే లేదు, నేను స్వస్థత పొందాను.
ఉర్రాకాల ఉర్రా బకాశాల బర. నేను ముగించే వరకు స్ట్రైట్గా కూర్చోండి. ఉరాందరే మల బర బర బా. Old woman. మీరు వృద్ధురాలు కాదు. When the Bible says, బైబిల్ చెప్పింది అని అంటే మీరు దానికి వ్యతిరేకంగా మీరు పలికారంటే అది పాపం తెలుసా. బైబిల్ చెప్తుంది మీరు స్వస్థత పొంది ఉన్నారు అని అంటే అవును ప్రభు నేను స్వస్థత పొంది ఉన్నాను ఆల్రెడీ. how many of you understand? మీకు ఎప్పుడు ఎంతమందికి అర్థమైంది? When you enter the college, మీరు కాలేజ్లో అడుగు పెట్టినప్పుడు the exam, ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. అవును రిజల్ట్ వచ్చింది అందుకని నేను ఇక్కడికి వచ్చాను. listen, వినండి, ఆ పరీక్షల ఫలితాలు వచ్చాయి, మీరు పాస్ అయిపోయారు. one who did not enter the exam, write the exam, పరీక్ష రాయని వాడు చెప్తున్నాడు గవర్నమెంట్ అన్నాడు పాస్ అయిపోయావని. during corona, కరోనా సమయంలో 2 years, 2 సంవత్సరాలు ఏం చదవనోడు కూడా పాస్ అయిపోయాడు. హల్లెలూయా. now God says, ఈరోజు దేవుడు అంటున్నాడు, హే all your disease, నీ ఆల్రెడీ నీ రోగంలన్నీ స్వస్థత పొందుకున్నావు ఆల్రెడీ. all your debts, నీ యొక్క అప్పులన్నీ అప్పులు ఆల్రెడీ కట్టబడ్డాయి. ఆమేన్ ఆమేన్. అయ్యో కన్నులు అలా దిక్కులు చూస్తున్నారా ఎలా కట్టాయని. ఓ మరి అంటుంది లేదా ఎలా సాధ్యమో, నేను ఎలా పొందుకోగలను, నేను కన్యకను. నేను చెప్తున్నాను మీరు నాకు తెలుసు నువ్వు కన్యకాని, కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు కుమారుణ్ణి కనబోతున్నావు. అది దేవుడు అన్నాడు. hallelujah. హల్లెలూయా. God says you were healed. మీరు స్వస్థత నొంది ఉన్నారని దేవుడు చెప్పినప్పుడు అవును మీరు చెప్పాలి అవును ప్రభు అని స్వస్థత నొందుకున్నాను. దేవుడు అన్నాడు నేను ఆల్రెడీ కట్టేశాను, డబ్బులు కట్టేశానంటే మీరు కూడా నేను చెప్తున్నాను ఆల్రెడీ మీ ఖర్చులన్నీ సిలువ మీద మోయబడ్డాయి. ఎలాగా ఏసు కట్టాడు అన్నిటికీ. ఆయన ప్రతి ఒక్క ఒక ఖరీదైన నిర్దోషమైన నిష్కలంకమైన నా రక్తంతో సమస్తము ఆయన కొని ఉన్నాడు. ఏసు సమస్తము మన కొరకు అంత వెల చెల్లించి ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా నా రోగము క్యాన్సల్ అయిపోయింది, నా అప్పులు క్యాన్సల్ అయిపోయాయి. జీసస్ నేమ్. రాబా నేను నమ్ముచున్నాను. అవును ప్రభు నేను దాని నుండి నీ దగ్గర నుండి పొందుకుంటాను యేసు నామంలో. ఊరాహలా బరబరం. నీవు పేద వ్యక్తి కాదు, నీవు ఎంతో మందికి ఆశీర్వాదించే ఆశీర్వాదకరమైన స్త్రీవి. ఊరాహలా బర. యోవేలు 3:10 చెప్తుంది బలహీనుడు చెప్పును కాక నేను బలవంతుడనని. ఓ నేను ఐశ్వర్యవంతుడని చెప్పును కాదు. And let the poor say, I am great because of what my Lord has done on the cross for them. And now let the weak say, I am strong. Let the poor say, I am great. Yes, Lord, because of what my Savior Jesus. जो गरीब है वो बोले मैं अमीर हूँ, यीशु के लहू से जो क्रूस में वो हमारे लिए खर्चा किया. हाँ पिता. అవును ప్రభు తండ్రి నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి వందనం. ప్రతి నీ రక్తపు బొట్టు అది నా అప్పులన్నిటినీ తీర్చింది, నా పాపములన్నిటికీ అది వెల చెల్లించింది, నా అనారోగ్యం అంతటికి వెల చెల్లించింది, ప్రతి శాపానికి వెల చెల్లించింది. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కొన్నావు. వినండి, మన దేవునికి అవిధేయత చూపినప్పుడు అది పాపము. దేవుని మీద అనుమానం చూపినప్పుడు, ఆయన వాక్యం మీద అనుమానం చూపించినప్పుడు అది పాపము. దేవుని వాక్యం చెప్తుంది మీరు స్వస్థత నొందుకున్నారు. అదేం దూరంగా లేదు, లేదంటే అది గొప్ప మర్మమేమి కాదు, అది ఆకాశం అందేం లేదు, లేదంటే సముద్రాలు దాటేం లేదు, కానీ బహు దగ్గరగా బహు సమీపంగా ఉన్నది. అది ఇంకా నీకు సమీపంగా ఉన్నది, అది నీకు తాకే దూరంలోనే ఉంది, అది పట్టుకునే దూరంలోనే ఉంది, అది నీకు సమీపంగా ఉంది, అది నీ హృదయంలో ఉన్నది, అది నీ హృదయంలో ఉంది, నీ నోటిలో ఉంది. ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆ దేవుని వాక్యాన్ని నమ్మండి. చెప్పండి, వాక్యాన్ని నమ్మండి. అందరు చెప్పండి. నమ్మండి, చెప్పండి, చూడండి.
బిఎస్ఎస్ అని చెప్పండి. There's a degree called BSS. బిఎస్ఎస్ అనేది ఒక డిగ్రీ ఉంది తెలుసా? ఏం డిగ్రీ? Believe, బిల్లి say, see. నమ్మండి, చెప్పండి, చూడండి. ఆమె Faith works. విశ్వాసం పనిచేస్తుంది, విశ్వాసం నమ్ముతుంది. దేవునికి మహిమ. ఎంతమంది నమ్ముతున్నారు? What is your current problem? మీకు ఇప్పుడున్న సమస్య ఏంటి చెప్పండి? What type of disease or ఇంకా ఏ రోగంతో, sickness? ఏ అనారోగ్యంతో ఇంకా బాధపడుతున్నారు? The word says. వాక్యం చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుంది. గట్టిగా చెప్పండి అమ్మా. Word says. వాక్యం చెప్తుంది. Suppose the court says. ఉదాహరణకి కోర్టు చెప్పింది అనుకోండి, ఎవరైతే Free, go. నువ్వు ఆల్రెడీ పాపం చేసిన వాడిని చూసింది అనుకోండి, నువ్వు ఆల్రెడీ ఫ్రీ అయిపోయినా, వెళ్ళు, నువ్వు నిందితుడివి కాదు, నువ్వు ఫ్రీ అయిపోయి వెళ్ళిపో అన్నది అనుకోండి, అయిపోయింది అంతే. పరలోక సంబంధమైన కోర్టు చెప్తుంది, వాక్యం చెప్తుంది, నువ్వు స్వస్థత నొందుకున్నావు, నువ్వు స్వస్థత నొంది ఉన్నావు అని. ఆమేన్. రబలహ శ్రీకాంత రబరా. And you believe it. మీరు ఎప్పుడైతే దాన్ని నమ్ముతారో నువ్వు దాన్ని పొందుకుంటావు. Receive it. మీరు ఎప్పుడైతే దాన్ని పొందుకుంటారో Speak it. మీరు దాన్ని పలుకుతారు. మీరు ఎప్పుడైతే పలుకుతారో మీరు దాన్ని చూస్తారు. మీరు దాన్ని చూస్తారు, మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. During the period of Nelson Mandela, నెల్సన్ మండేలా కాలంలో అమెరికాలో ఒక సమయంలో there was a rule. అక్కడ ఒక రూల్ ఉండింది. Black is free. ప్రతి నల్ల వ్యక్తి ఉంటారు కదా, నల్లవారు, వారందరూ స్వతంత్రులు, మీరు ఇంకా దాసులు కాదు అని చెప్పారు. కానీ చాలామంది నమ్మలేదు. కానీ ఎవరెవరైతే నమ్మారో వాళ్ళు ఫ్రీ అయిపోయి వెళ్ళిపోయారు, దాసులుగా ఉండలేదు. కానీ చాలామంది నమ్మని వారు దాసులుగా ఉండిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు నమ్మాలి అని. నేను చెప్తున్నాను ఏంటంటే విశ్వాస వాక్కునే మీరు ప్రకటించాలి, మీ సొంత మాటలు కాదు, దేవుని యొక్క మాట. హల్లెలూయా. That's why అందుకే Solomon says in the book సొలొమోను అంటాడు సామెతల్లో verse 20, 4:20-22 వరకు, listen to my words. నా వాక్కుని విను. తీసి చదువుదామా? We are going to read every scripture. ప్రతి లేఖనాల్ని మనం చదవబోతున్నాము. Give attention to my words. నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. Have you been in National Cadet Corps? ఎవరైనా నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్ఎస్ఎస్లో ఉన్నారా? Police parent? పోలీస్ వారు చూస్తారు, అటెన్షన్ అంటారు. Sit, attention. అటెన్షన్గా కూర్చోండి స్ట్రైట్గా. I was a teacher in the school. నేను ఒక స్కూల్లో టీచరే ఉండేవాడిని. నేను అటెన్షన్లో కూర్చోండి అంటాను. అలా కాదు, ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఇలా వంగిపోతున్నారు. అటెన్షన్గా కూర్చోండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా మాటలను ఆలకింపుము. దేనికి? నా మాటలకు, వాక్యానికి. 3 సార్లు చెప్పండి. వాక్యం, 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 వాక్యం. Attention to your words. నీ మాటలను ఆలకింపు. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. To hear. చెవులు ఎందుకున్నాయి? వినడానికి. అందరు చెప్పండి, చెవులు The word. వినడానికే ఉన్నాయి. దేవుని వాక్యం వినాలి. Not let them depart from నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకుము. From your eyes. That means your mental eyes. Spiritual. అంటే నీ ఆత్మీయ నేత్రములు. keep them in the midst of your heart. Heart. అవి నీ హృదయం అందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. అందరు చెప్పండి, దేవుని వాక్యము నాకు జీవము. Your future is in the word of God. నీ భవిష్యత్తు దేవుని వాక్యంలోనే ఉంది. In your heart. When you దేవుని believe it, వాక్యం when you confess it. మీరు ఎప్పుడైతే నమ్ముతారో, పలుకుతారో. See, when I don't have a bicycle, నాకు ఎప్పుడైతే సైకిల్ లేదో, share this testimony. ఈ సాక్ష్యం చెప్పడానికి నేను సిగ్గుపడను. కానీ College. నేను కాలేజ్ చదువుతున్న సమయంలో I got saved in the year 1984. 1985లో దేవుడు నన్ను రక్షణలోనికి నడిపించాడు. నేను నమ్ముకున్నాను. I wanted a new bicycle. నాకు కొత్త సైకిల్ కావాలి. Reading the book of Dr. Yangicho. పాల్ యాంగిచో గారి ఒక 4th డైమెన్షన్ అనే పుస్తకం చదువుతున్నాను. అది నన్ను నిజంగా తాకింది. అది తనకి ఏదైతే కావాలో అది వచ్చింది అని ఆయన నమ్మి ఆల్రెడీ దాన్ని పలికేవాడంట. దాన్ని అందరికీ చెప్పేవాడు కూడా, బహిరంగంగా అందరికి చెప్పేవాడు కూడా అంట. Rolling chair. ఆయనకు ఒక ఇట్లా రోలింగ్ చైర్ కావాలి, పెద్ద టేబుల్ కావాలి, ఒక
లండన్లో ఉన్న ఒక సైకిల్ కావాలి అని అని అనుకున్నాడు. ఆయన నమ్మాడు అది వచ్చింది అని. వాళ్ళ సంఘస్థులకు చెప్పాడు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు అని చెప్తున్నాడు, నా దగ్గర లండన్ సైకిల్ ఉంది, నాకు పెద్ద చైర్ ఉంది, ఒక మంచి టీకో టేబుల్ ఉంది అని చెప్పారు. యవనస్తులు అందరి దగ్గరకు వారి ఇంటికి వచ్చి అడిగాడు, పాస్టర్ ప్రైజ్ వెళ్ళాడు, ఓ ఆ సైకిల్ ఏది అని అంటే ఆయన అన్నాడు లండన్లో ఉంది అన్నాడు. ఆ టీకో టేబుల్ ఎక్కడుంది అని అంటే అది ఉంది అన్నాడు. నీ రోలింగ్ చైర్ ఎక్కడుంది, నువ్వు నిలబడ్డావు, మీ రోలింగ్ చైర్ ఏది అన్నప్పుడు అవన్నీ నా కడుపులో ఉన్నాయి అని అన్నాడు. నేను ఇప్పుడు గర్భం ధరించినాను. విశ్వాసం అనేది గర్భం ధరిస్తుంది. అది ఏది చూస్తుందో దాంట్లో గర్భం ధరిస్తుంది. నీకేది కావాలి చూడండి, దాన్ని ఆత్మీయ నేత్రంతో నమ్మండి, దాన్ని పలకండి. అప్పుడు నీ ఆత్మీయ గర్భంలో అది గర్భం దాల్చుతుంది. అబ్రహాము వారితో 100 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్రహాం 100 సంవత్సరాలు ఉన్నాడు, సారా 90 సంవత్సరాలు. వారిద్దరికి 10 ఏళ్ళ వయసు తేడా ఉన్నది. 75 సంవత్సరాలు అబ్రహాంకు ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించి, అబ్రహామా నీ యొక్క దేశం నుండి బయటకు రా. కొంతమంది అంటారు, అబ్బా థ్యాంక్ యూ లార్డ్, నేను భారతదేశం నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాను, నీ కుటుంబం నుండి బయటకు రా అంటే, ఓ అది ఇంకా మంచిది ప్రభు అన్న, నా కుటుంబంలో ఉండాలనుకోవట్లేదు, ఈ స్థలం నుండి వెళ్ళిపో, నేను నిన్ను గొప్ప దేశంగా మారుస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎవరెవరు నేను ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదించబడతారు, ఎవరైతే నేను శపిస్తారో వారు శపించబడతారు. నీలో సమస్త కుటుంబములను నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహాంతో ఇలా మాట్లాడారు. ఆదికాండము 12:2-3 వచనాలు. దేవుని స్వరాన్ని ఆయన విన్నాడు, ఆయన నమ్మాడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి బిడ్డను కలిగే ఆయనకు ఎలాంటి సాధ్యమైన పరిస్థితి లేనప్పటికీ కూడా 25 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఆ సమయంలో అప్పుడు ఆ భార్య మంచి ఐడియా ఇచ్చింది. మీరందరూ మంచి వ్యక్తులు, మంచి ఐడియాలు మీ దగ్గర పెట్టుకోండి, ఆలోచించండి, దేవుణ్ణి అడగండి. ఈ ఐడియా ఇస్తే ఏమవుతుంది భవిష్యత్తులో అని దేవుణ్ణి అడగండి. దేవునికి స్తోత్రం. ఈ 10 ఏళ్లలో అక్కడ ఒక శోధన వచ్చింది, విశ్వాసం అక్కడ పరీక్షించబడింది. అప్పుడు అన్నారు, కానీ ఆ సమయంలో దేవుడు 25 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి ఉన్నాడు. హలో అబ్రహామా, ఆయన అప్పటికి పేరు మార్చాడు, అబ్రాహాము నుండి అబ్రహాము వరకు ఎన్నో దేశములకు తండ్రి అని. నీ పేరులో ఒక శక్తి ఉంది తెలుసా? హల్లెలూయా. ఎంతో జనములకు తండ్రి, కానీ పిల్లలు లేరు. అదే విశ్వాసము. అక్కడ ఏంది లేనప్పుడే దేవుడు మాట్లాడతాడు. రోమా 4:17. సామెతలకు మరలా వస్తాను. రోమా 4:17. చూడండి, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను దేవుడు ఏమని చెప్తున్నాడు? నేను నిన్ను తండ్రిగా తల్లిగా ఎన్నో దేశాలకు నేను చేసి ఉన్నాను. అక్కడ ఏం జరిగింది? ఆయన లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. చూడండి, ఇది నీ జీవితాన్ని మారుస్తుంది, జీవన శైలిని మారుస్తుంది. తీవ్రమైన మార్పుని తీసుకొస్తుంది మీ యొక్క విశ్వాస జీవితంలో. వినండి జాగ్రత్తగా. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఉన్నాను, కానీ ఆయనకు పిల్లలు లేరు. 25 సంవత్సరాలు అయిపోయి ఉన్నాయి.
Glory to God. దేవునికి మహిమ. But the word says, కానీ వాక్యం చెప్తుంది Abraham believed. అబ్రహాము నమ్మి ఉన్నాడు. దేవుని You are సన్నిధిలో in the presence of మీరు God. దేవుని సన్నిధిలో You ఉన్నారు. have the presence of God. దేవుని సన్నిధి మీలో ఉన్నది. హల్లెలూయా. Moses said, Lord, మోషే అన్నాడు, ప్రభా ఎవరు మాతో వస్తారు? నా సన్నిధి నీతో బయలుదేరుతుంది. back up every car. ప్రతి కారు వెనకాల, క్రిస్టియన్ కార్లలో వెనకాల రాయబడుతుంది, నా సన్నిధిని ఎల్లప్పుడు నీ వెంబడి వెళ్తుంది. ఆ సన్నిధి ఎల్లప్పుడు నీతో ఉన్నది. అది నీలో ఉన్నది. ఓ దేవుని యొక్క ప్రసన్నత నీలో ఉన్నది. మీరు నమ్మాలి. దేవుని యొక్క సన్నిధి మీలో ఉంది, నీ ఆత్మలో ఉంది. మీరు అబ్రహాం నమ్మినట్టుగా మీరు నమ్మగలరు దేవుని యొక్క వాక్యాన్ని. Somebody shout and say, కొంతమంది చారి చెప్పండి, అవును నేను నమ్ముచున్నాను, I believe. నేను నమ్ముచున్నాను. The presence of God gives you దేవుని యొక్క such a సన్నిధి మీకు అలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, అలాంటి బలాన్ని ఇస్తుంది అని అంటే proclaim the word of God. దేవుని యొక్క ప్రకటించబడిన వాక్కుని మీకు ఇస్తుంది. See, God gives you faith. దేవుడు మీకు విశ్వాసాన్ని ఇస్తాడు, Makes you believe. మీరు నమ్మేలాగా చేస్తాడు. సాతాను మీకు భయాన్ని ఇస్తుంది, Believe. అవిశ్వాసం కలిగేలాగా చేస్తుంది. Here, Abraham believed. Yes, Lord, I believe. The Lord ఇక్కడ అబ్రహాం నమ్మాడు, అవును ప్రభు నేను నమ్ముతున్నాను. is faithful. ఓ నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని సారా నమ్మింది. హెబ్రీ 11:11 రాసుకొని చదవండి, తర్వాత చదవండి. రోమా 4:17. God is able ఇప్పుడు ఇది to చదవాలి. give me a child. అప్పుడు సారా అనుకుంది, నేను It is not possible. ఓ అసాధ్యమైనప్పటికీ కూడా, అందరు చెప్పండి ఇది అసాధ్యమైనప్పటికీ కూడా Not with God. అది దేవునితో అసాధ్యం కాదు. Hallelujah. It is హల్లెలూయా, possible. అది సాధ్యమే. I believe. నేను నమ్ముచున్నాను. Oh, Abraham believed. అబ్రహాం నమ్మి ఉన్నాడు, సారా నమ్మింది. Had tests of faith. వారికి విశ్వాస పరీక్షలు వచ్చి They ఉన్నాయి. underwent or they went through. వారు ఎన్నో పరీక్షల గుండా వెళ్ళారు. అవిశ్వాసం అనే ఆ సొరంగం గుండా వెళ్తూ వచ్చారు, They withstood. కానీ వారు నిలబడ్డారు. He believed in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో God నమ్ముతున్నాడు. is able to raise the dead. Shout and say, raise the dead. దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, మృతులను సజీవులుగా What is the చేయవాడు. dead in your family? నీ కుటుంబంలో ఏదైతే మరణించి ఉందో, చచ్చిపోయిన స్థితిలో ఉందో నీ జీవితంలో, దేవుడు దాన్ని సజీవంగా చేయుటకు సమర్థుడు. ఓ రాహలా బలాంతరే మరబా. పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తున్నాను. ఓ రాహలాంతరే మరాంతరే మలబా. అందరు అన్య భాషలో మాట్లాడండి. ఊరా బాబా బాబా బాబా. ప్రతి అవయవము ఏదైతే పని చేయట్లేదు సరిగ్గా నేను ప్రకటిస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను, జీవంలోనికి వచ్చును గాక. ఊరా కల బోటారా బలా బరబా. దేవుని యొక్క అద్వితీయమైన అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను, జీవాన్ని ప్రకటిస్తున్నాను. ఊరా అబ్రహాం నమ్మి ఉన్నాడు, God is able to. దేవుడు మృతులను కూడా సజీవులుగా చేయవాడు. God visited. దేవుడు సరి అయిన సమయంలో ఆయన దర్శించి ఉన్నాడు. Genesis 12. ఆదికాండము 12వ అధ్యాయము This instance in Genesis. ఇప్పుడు కూడా మనం చదవచ్చు. ఆదికాండం 18లో God visited Abraham and said, దేవుడు అబ్రహాంని దర్శించి చెప్తున్నాడు. and he said, ఆయన చెప్పాడు, హలో by this time next year, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు ఒక కుమారుడు ఉంటాడని. సారా ఏం చేసిందో తెలుసు కదా, మీకు తెలీదా? తెలుసు కదా. సారా was behind the door. ఆమె తలుపు వెనకాల ఉండి, లేడీస్ తెలుసా, వాళ్ళు ఎప్పుడు 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు వింటుంటారు. అవును అవును, నిజంగా కొంతమంది స్త్రీలకి ఎంత షార్ప్గా చెవులు ఉంటాయంటే వారు ఎక్కడి నుండైనా వింటారు. Especially మరి ముఖ్యంగా పాజిటివ్గా చెప్పాలి. నేను పాజిటివ్గా చెప్తాను, నేను నెగిటివ్గా చెప్పకూడదు. మరి ముఖ్యంగా వినండి, it's a good talk. God said, అది మంచి విషయమే. నీ కుమారుడు కలగబోతున్నాడు దేవుడు చెప్పినప్పుడు ఆమె అంటుంది, నవ్వడం ప్రారంభించింది. అని ఏంటిది 90 సంవత్సరాలు, ఇది సులభమేనా, సాధ్యమేనా అని. laughing behind the door. డోర్ వెనకాల నుండి నవ్వుతుంది. దేవుడు అంటున్నాడు, ఓ నీ లోపలని సారా నవ్వుతుంది, నవ్వనేలా అని అన్నాడు. దేవుడు చూస్తున్నాడు, ఆయన తలుపుల ద్వారా చూస్తూ ఉంటాడు, తలుపుల గుండా చూస్తున్నాడు. ఏదేనుండే ఆయనకి ఏది అడ్డుగా ఉండదు. నువ్వు ఇది ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావు, ఏదైతే అనుమానంతో ఉన్నాడు, దేవుడు అది చూస్తున్నాడు. హలో, I have heard so many messages. అయ్యో ఎన్నో మెసేజ్లు విన్నా సార్. లేదు అనుమానం. And immediately she
ఆమె ఏమన్నది, లేదు లేదు లేదు, నేను నవ్వలేదు అన్నది. ఇంకో అబద్ధం చూడండి. Unbelief. అవిశ్వాసము అబద్ధానికి దారి తీస్తుంది. No, no, no. See, God's children, God's servants. దేవుని పిల్లలు, దేవుని యొక్క సేవకులు, నిజంగా ఆత్మలో ఉన్నవారు, God, He would say, no, you like you just lost. నువ్వు ఇప్పుడు నవ్వావు అని చెప్తారు. He confronted her. ఆమెను ఎదిరించాడు ఆయన. He's a big person. ఆయన పెద్ద వ్యక్తి అబ్రహాము, నేను చెప్పకూడదు అని అనలేదు, నువ్వు నవ్వావు అని చెప్పాడు అంతే. Yes, sir. Sorry, sir. అవును, నన్ను క్షమించండి. Next year, by this time. వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు ఒక కుమారుడు ఉంటుంది. Son's name is Love. ఓ, నువ్వు నవ్వావు కాబట్టి నీ కుమారుడి పేరు నవ్వే. Love come. ఎప్పుడు హాహాహా. I said, ఇస్సాకు అంటే నవ్వు. ఇస్సాకు అని అంటే హాహాహా. what? ఇస్సాకు ఇట్రా అంటే హాహాహా. నువ్వేదైతే నమ్మవో, ఏదైతే అనుమానిస్తావో అదే అద్భుతంగా మారుతుండొచ్చు. హల్లెలూయా. ఊరా బలా బరా బరా. మీరందరూ మంచి వ్యక్తులు. ఆహాహాహా. Faith loves, of course. విశ్వాసం నవ్వుతుంది. And the next year came. వచ్చే సంవత్సరం వచ్చింది, ఇంకో సంవత్సరం 2025 వచ్చింది. Isaac was born. ఇస్సాకు జన్మించాడు. She started laughing. ఆమె నవ్వడం ప్రారంభించింది. For my husband. 90 సంవత్సరాలకి నేను ఇలా బిడ్డను కన్నాను, ఇది అద్భుతము ప్రపంచంలో అని. హోరాహస్. You people, this is whole మీతో అంత లేదు. 100 years old. 100 సంవత్సరాలు అబ్రహానికి. ఆమేన్. హల్లెలూయా. 100 పదా? 100 years. 100 సంవత్సరాలే. Hallelujah. So, హల్లెలూయా. faith is possible. విశ్వాసము సాధ్యమే ఏ సంవత్సరమైనా. అది 100 years, 100 సంవత్సరాల, 70 years. 70 సంవత్సరాల, 90 సంవత్సరాల, ఏ సంవత్సరమైనా విశ్వాసము అనేది సాధ్యము. Suppose ఈ విశ్వాసం సాధ్యపరుస్తుంది. ఒక చిన్న బిడ్డ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి అక్కడ వచ్చి కరెంటు ముట్టాడు అనుకోండి, షాక్ ఇస్తుందా? suppose ఉదాహరణకి this person, ఓ పెద్ద వ్యక్తి వచ్చి ఆయన తాకాడు అనుకోండి, ఓ ఆయనకి ఏం అవ్వదు కదా. whoever touches. ఎవరైనా ఎవరు తాకినా. Romans chapter 3, verse 22, 23 3 says, whoever రోమా 3:22-23 చెప్తుంది, ఎవరు నమ్మినా కూడా అది వారికి సాధ్యమే, నమ్మిన వారికి. హల్లెలూయా. your amen comes from your మీ ఆమె నా ఎలాగొచ్చిందంటే బావిలో నుండి వచ్చినట్టుగా వస్తుంది. ఆమేన్. amen. ఆమేన్ అన్న. Possible. సాధ్యమే. Amen. Hallelujah. హల్లెలూయా. Yeah, small child touches the ఒక electricity. చిన్న బిడ్డ కరెంటుని తాకినప్పుడు షాక్ వస్తుంది. పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఎవరైనా పర్లేదు, అది షాక్ ఇస్తుంది. ఒక చిన్న బిడ్డ ఇండియా నోట్ ఇచ్చాడంటే అది పని చేస్తుంది. ఎంత పెద్ద వ్యక్తి ఇచ్చొచ్చి ఆ నోట్ ఇచ్చినా కూడా పని చేస్తుంది. ఆ విశ్వాసం ఎవరితో అయినా క్రియ జరిగిస్తుంది, ఎవరైతే నమ్ముతారో. ఊరి అందరూ Faith works. విశ్వాసము పని చేస్తుంది, క్రియ చూపిస్తుంది. నేను ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడుతున్నాను. Good response. మంచి స్పందన. మీరు గొప్ప వ్యక్తులు, గొప్ప సువార్థికులు, గొప్ప విడుదలకారులు, విమోచకులు. ఓ అద్భుతాలు చేయవాడు. You are all healers. మీరందరూ స్వస్థపరచువారు. See, when you go back to your place, మీరు ఈ స్థలం నుండి వెళ్ళినప్పుడు దురాత్మ పారిపోతుంది. ఊరందరు మీరు పారిపోవాల్సిన అవసరం లేదు. ఊరందరే మలాంతరే అందరూ. హల్లెలూయా. Abraham believed. అబ్రహాం నమ్మాడు. Next verse, please. తర్వాత చదివినాము లేఖనము. gave life to the dead and తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడును ఆయన దేవుని ఎదుట. Something is not in existence. ఏది అక్కడ కనిపించట్లేదు, లేదు అక్కడ ఏంటి, కానీ ఆయన చూస్తున్నాడు. ఓ అక్కడ ఒక కుమారుడు నేను చూస్తున్నాను, ఇస్సాకు నేను చూస్తున్నాను. His spiritual ఆయన ఆత్మీయ నేత్రంతో చూస్తున్నాడు. నేను చూస్తున్నాను. I had no bicycle. అదే విధంగా నేను ఒక సైకిల్కి నేను వెళ్తున్నప్పుడు నేను నమ్మాను. నాకు సైకిల్ లేనప్పుడు నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నాను. ప్రభువా నాకు మంచి కొత్త సైకిల్ కావాలి, గ్రీన్ కలర్, ఇది కంపెనీది కావాలి. నేను ఎవరిని అడగాను, ఎవరి దగ్గర నాకు డబ్బులు నేను అడగాను. నువ్వే నా డాడీవి, నువ్వే నాకు కొనివ్వాలి అని చెప్పి ప్రార్థన చేశాను. కొంతమంది అంటారు You are not earning, you are
నువ్వు సంపాదించట్లేదు, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు అని అన్నప్పుడు నేను అన్నాను, నా దేవుడు సమకూరుస్తాడు. At that time it was ఆ సమయంలో ఇప్పుడు 200 only. అప్పట్లో అది 1200. Somebody gave me 1,200. ఎవరో నాకు 1200 ఇచ్చారు. నేను షాప్కి వెళ్ళాను, కొత్త సైకిల్ ఎక్లెస్ గ్రీన్ కలర్ సైకిల్ కొనుక్కున్నాను. Next, after some time, తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకు ఒక స్కూటీ కావాలి. 12,000 rupees. అది ఆ సమయంలో 12,000 రూపాయలు. నేను అన్నాను, నాకు బ్లూ కలర్ది కావాలి, ఆ సైకిల్ ఆ స్కూటీ కావాలి అన్నాను. Somebody gave me 12,000 rupees. నాకు వేరే వాళ్ళు ఎవరో 12,000 ఇచ్చారు. నేను వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను. When there was no car in our మాకు ఎప్పుడైతే మా ఒక బాల్కనీ ఆ ఏరియాలో కార్ లేదు, గరాజ్లో కార్ లేనప్పుడు, ప్రభువా మాకు ఇక్కడ కార్ ఉండబోతుంది, ఇలాంటి ఇక్కడే ఈ స్థలంలో ఉండబోతుందని నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రార్థించి మనం ప్రకటించాము. that car came there. ఆ కార్ వచ్చింది అక్కడికి. కొంతమందికి ఇంత ఆసక్తి కూడా లేదు. నువ్వు కారు కొంటే మేమెందుకు హల్లెలూయా అనాలి? మీరు నమ్మండి, మీకు వస్తుంది. I prayed for another car. నేను ఇంకో కారుకు ప్రార్థించాను, ఇంకో కారు వచ్చింది. నెక్స్ట్ కార్ కొరకు ప్రార్థించాను, ఇంకో కారు వచ్చింది. ఇంకో కారు కొరకు ప్రార్థించాను, ఇంకో కారు వచ్చింది. God who promised దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మీరు నమ్మితే మీరు చూస్తారు, the glory of the Lord. దేవుని మహిమను మీరు If you చూస్తారు. believe for car, you will మీరు see కారు గురించి మీరు విశ్వసిస్తే మీరు కారు చూస్తారు. the Tsar, you will see the Tsar. సార్, మీ సార్ గురించి ప్రార్థిస్తే సార్ వస్తాడు. If you సార్, believe for హస్బెండ్ miracles, సార్, you will see it. Hallelujah. మీరు అద్భుతాలు చూస్తే, మీరు అద్భుతాల కొరకు విశ్వసిస్తే మీ అద్భుతాలు జరుగుతాయి. మీరు విశ్వసిస్తే స్వస్థత కొరకు స్వస్థత జరుగుతుంది. God brings everything out of దేవుడు ఏమీ లేని దాని నుండి ఏదో తీసుకురాగలడు. there was nothing. అక్కడ ఏమీ లేదు, అక్కడ లేని వాటిని, అక్కడ స్థలం కూడా లేదు. God said, దేవుడు అంటున్నాడు, God created heaven. ఓ ఆయన ఆకాశములను భూమిని సృజించి ఉన్నాడు. ఆమేన్. When there was no sun, అక్కడ సూర్యుడు లేనప్పుడు sun there. అక్కడ ఏసీ సూర్యుడుగా ఉన్నాడు. Appear. ఓ సూర్యుడా బయటికి రా, Says, appear. ఓ కుమారుడు చెప్తున్నాడు బయటికి రా అని. Let there be stars. ఓ అక్కడ నక్షత్రములు ఉండును గాక, అక్కడ గ్రహాలు ఉండును గాక, అక్కడ మొత్తం అంతరిక్షం ఉండును గాక, సముద్రం ఉండును గాక. ఆమేన్. ఓ దేవుడు అన్నాడు, యేసు అన్నాడు. కొంతమంది అయ్యో యేసు అన్నాడు వావ్ అనుకుంటున్నాడు. నేనేం చేస్తాను? You are like Jesus. నీవు యేసు అలే ఉన్నావు. నేను అదే చెప్తున్నాను, The same power. అదే శక్తి. Shall I tell you? నేను Creative చెప్పాలా? miracle power. సృజనాత్మకమైన శక్తి, అద్భుతాల శక్తి అది దేవుని వాక్కులో ఉంది. అది నీ నోటికి ఎప్పుడైతే వస్తుందో అది అద్భుతాలు ప్రారంభిస్తుంది. ఈరోజు ఈరోజు అద్భుతం నీ శరీరంలో, నీ యొక్క మనసులో, You are here. నువ్వు వింటున్నప్పుడు, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నేను నమ్ముచున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నేను శాసిస్తున్నాను. ఊరాహలా కరాబలా కచారాబా రోకో లాబా చారా రారా. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ఏ ట్యూమర్ అయినా, యేసు నామంలో ఏ క్యాన్సర్ అయినా నేను శపిస్తున్నాను, బయటికి రమ్మని అడుగు. ప్రతి ఒక్క క్యాన్సర్ బయటికి రా, ప్రతి ఒక్క క్యాన్సర్ బయటికి రా. టాన్సిల్స్ బయటికి రా, టాన్సిల్స్ అంతా కరిగిపోను గాక యేసు నామములో. హోసాక లేకే టారాబరం. ఓ వెన్నుముక్కలో ఉన్న సమస్య నేను ప్రకటిస్తున్నాను. ఓ వెన్నుముక్కలో ఉన్న సమస్య స్వస్థత పొందుకో యేసు నామములో. హోరాక లాబరాక చరబా ఊరాహలా బరబర. ప్రతి చెవి నొప్పి నేను ప్రకటిస్తున్నాను, స్వస్థత ప్రకటిస్తున్నాను. ప్రతి చెవి నొప్పిని స్వస్థత ప్రకటిస్తున్నాను. ఊరాహలాక చరబర కోలా బరబర ఓష్యాం దర కల బరబ ఊరాహలాక టెరబలో కుటెరబర కలబు రే కలబరబ ఓజామా మామందర. Miscarriage. దేవుని వాక్యం వస్తుంది. If you have experienced మిస్క్యారేజ్ ఉంటే, ఒకవేళ మిస్క్యారేజ్ జరిగి ఉంటే నేను అద్భుతాన్ని ప్రకటిస్తున్నాను యేసు నామంలో. మిస్క్యారేజ్ ఉండవు యేసు నామంలో. ఊరా బాబా బాబా కలా బాకా టారా బకోటారా బల హుటేరా బరా కటారా బురా కోలాబా ఓజాల్ బరా. in the uterus, యో మీ యొక్క గర్భంలో ఉన్న ప్రతి సిస్ట్ అయినా, ఏ గడ్డలైనా యేసు నామంలో కరిగిపోవును గాక, బయటికి వచ్చును గాక. హుర్రా లాబా ఉజాల్ బౌ రేక్లో బోసేరేమా రుహందరే మరా బరాబర్. ప్రతి విరిగిపోయిన కుటుంబాలని నేను ఐక్యతను ప్రకటిస్తున్నాను. అబ్రహాము నమ్మి ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో. he knew ఆయనకి God is తెలుసు calling everything
ఆయన పిలుస్తున్నాడని, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తున్నాడు. అక్కడ డబ్బులు లేవు కానీ దేవుడు అంటున్నాడు డబ్బులు రండి అని. సమృద్ధి వస్తుంది. ఊరాబా అమెన్ 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 ఊరా అందరి Peter, పేతురు what do the people say? ఏమంటున్నాడు తెలుసా? మనము పేతురు మనం పన్ను కట్టుదామా? యేసు మనం పన్ను కట్టకూడదు కదా But what is అని అన్నాడు. pay the tax? అవును బయటి వారే పన్ను కడతారు. Hypocrites. కుమారులు స్వతంత్రులే. మనం వేరే వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉండకూడదు కాబట్టి నువ్వు సముద్రానికి వెళ్ళు, అక్కడ చేపను పట్టు. బయటికి వచ్చిన మొదటి చేపలో దాని నోట్లో నువ్వు చూస్తావు ఒక షెక్కేలుని. ఆ నాన్నని మీరు తీసుకున్నప్పుడు మన ఇద్దరికి నువ్వు పన్ను కట్టు అన్నాడు. నేను చెప్తున్నాను, మీరు ట్యాక్స్ కట్టడానికి పన్ను కట్టడానికి దేవుడు డబ్బులు ఇస్తాడు. మీ ఫీజుకి దేవుడు డబ్బులు ఇస్తాడు. The money for your rent. మీ రెంట్ కట్టడానికి దేవుడు డబ్బులు ఇస్తాడు. Money for your due. మీ యొక్క ప్రతి డ్యూ దానికి దేవుడు డబ్బులు ఇస్తాడు. నీ వివాహానికి దేవుడు డబ్బులు ఇస్తాడు. నీ కుటుంబానికి ఇస్తాడు. When you believe, అంటారా? మీరు ఎప్పుడైతే నమ్ముతారో see the miracle. నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవునికి మహిమ, దేవుని యొక్క మహిమ. హోరా బాలా బరా బరాబా అందరే బరాబా. Building. నీ యొక్క బిల్డింగ్కి డబ్బులు ఇస్తారు. మీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాడు. హోరా బాలా బరా. ఇప్పుడే నువ్వు పొందుకో. అవును ప్రభా, నేను పొందుకుంటున్నాను. అందరు చెప్పండి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా డబ్బులు వస్తున్నాయి యేసు నామంలో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నా డబ్బులు వచ్చును గాక యేసు నామంలో. హోరా హలా బరా అంతరే మలా అంతరే రియాంతరా మరాబా. అబ్రహాం నమ్మాడు. God calls. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. Because God is there. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాము. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాము. Who, contrary to hope, in hope believed, so that he Miss- became the father of నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. నీవు తల్లి అవుతావు అనేక జనములకు. నీవి అనేక జనములకు తల్లివి. Yes, you are a mother of many nations. నీవు అనేక జనములకు తల్లివి. I am a father of many nations. నేను అనేక జనములకు తండ్రిని. అందరు చెప్పండి, నేను అనేక జనములకు తల్లిని. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్. Believe it. మీరు నమ్మండి, Number one, believe it. మీరు నమ్మండి. Then, దాని తర్వాత contrary to the hope. అక్కడ మీరు నిరీక్షించండి. Hope in hopelessness. నిరీక్షణ లేని స్థలంలో, విరక్షణ లేని పరిస్థితిలో మీరు నిరీక్షించండి. నమ్మే పరిస్థితి లేనప్పటికీ కూడా మీరు చెప్పండి, నేను నమ్ముతానని. అందరు చెప్తారు నువ్వు చేయలేవు అని. కానీ నువ్వేం చెప్పాలి? By Christ. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను చేయగలను. నేను నమ్ముతున్నాను, నేను చేయగలను. నన్ను బలపరచువాని అందు, నన్ను బలపరచు క్రీస్తు అందు, నన్ను అభిషేకించువాని అందు, నన్ను బలపరచువాని. నేను సమస్తం చేయగలను, నేను ఈ అద్భుతం చేయగలను. By the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా I can heal the sick. నేను ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచగలను. పరిశుద్ధాత్మ ద్వారా నేను ఈ సబ్జెక్ట్ చదవగలను. పరిశుద్ధాత్మ ద్వారా Memorize. నేను దాన్ని కంఠస్థం I చేయగలను. can be wise. నేను జ్ఞానవంతులుగా ఉండగలను. ఊరాహలా మందరబా ఆమేన్. I can be rich. నేను ధనవంతురాలుగా ఉండగలను By the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Hallelujah. హల్లెలూయా. You must believe. మీరు నమ్మాలి, You must work for it. మీరు దాని కొరకు పని చేయాలి. Faith works. విశ్వాసం క్రియ చూపిస్తుంది. ఆమేన్. ఊరా బాలా బరా కలా బరా బరా కలా బరా రియా మరా బరా బరా బరా. what was spoken. చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అందరు చెప్పండి, అక్కడ చెప్పబడింది, దేవుడు వాగ్దానం చేశాడు. నేను చెప్తున్నాను ఏంటని ఒక విషయం చెప్పాలా? గలతీ 3:9 చెప్తుంది, Christ. క్రీస్తుని నమ్మిన వారు ఆ వ్యక్తి ఏమయ్యాడు? Of Abraham. అబ్రహాముకు సంతానమై ఉన్నాడు. That person is become a just person. ఆయన నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నేను మీకు సవాలు విసిరాలని అనుకుంటున్నాను. Before you leave this place now, మీరు ఈ స్థలం నుండి వెళ్ళే లోపు whatever is your problem, it is settled. మీ సమస్య ఏది ఉన్నా అది పరిష్కారం అయిపోయింది. మీరు అది నమ్మాలి. Any disease, ఏ రోగమా స్వస్థత, అనారోగ్యమా పోయింది. any problem, ఏ సమస్య అయినా అయిపోయింది. ఇంకా అది లేదు, ఇంకా అది లేదు, no more, ఇంకా అది లేదు. యేసు నామంలో no more devil, ఇంకా సాతాను యొక్క కార్యం లేదు, దాడి లేదు, దురాత్మ లేదు, no more addiction. ఓ వ్యసనం లేదు. How about rasa? ఓ రాలహ షారా బాలా కటారా బహాలూయా. Galatians chapter 3 verse 6 through
గలతీ 3:6 నుండి. Certainly, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Okay, you read from 9th verse. 9వ వచనం చదవండి. 3:9. so then those who are of faith కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. అందరు చెప్పండి, నేను నమ్ముచున్నాను, నేను ఆశీర్వదించబడ్డాను. నేను ఎందుకంటే అబ్రహాము ద్వారా You have become Abraham's family. నువ్వు అబ్రహాం కుటుంబాలుగా అయ్యావు. అంటే విశ్వాస కుటుంబం. Whatever he believed, ఆయన ఏదైతే నమ్మాడో నువ్వు అది నమ్ముతున్నావు. hallelujah. Whatever Hallelujah. blessings that came to Abraham. అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదాలు మనకు కూడా వస్తున్నాయి. ఆమేన్. 11th verse. 11వ వచనం చదువుదామా? but that ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డడని సంగతి స్పష్టమే. ఏలనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. Everyone say, just అందరు చెప్పండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. faith. నీతిమంతుడు ఎలాగ జీవిస్తాడు? విశ్వాసం మూలంగా. ఎలాగా? విశ్వాసం మూలంగా. దేని మీద విశ్వాసము? Spoken word of God. దేవుని వాక్కు మీద విశ్వాసము. దేవుని వాక్కు మీద విశ్వాసంతో. ఆమేన్. హల్లెలూయా. Another verse says, ఇంకో లేఖనం చెప్తుంది, 10:38 it says, హెబ్రీ 10:38 the just చెప్తుంది, shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. If he retreats. Can you read it? చదువుతామా? హెబ్రీ 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా. చూడండి, అందరు చెప్పండి, నేను వెనుక తీసిన ఎడలా, నేను దాన్ని నమ్మలేని ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. If anyone draws back from the faith, ఓ విశ్వాసం నుండి వెనుక తీస్తే మాత్రం, హలో, believe anything? ఏదైనా నమ్ముతున్నావని అద్భుతం కొరకు, Miracle? అది శారీరకమైన అద్భుతమే కానీ, ఆత్మీయ అద్భుతమే కానీ, ఇంకే విషయంలో అద్భుతమే కానీ, సమృద్ధిలో అద్భుతం, వివాహ జీవితంలో అద్భుతం కానీ, ఏ అద్భుతం నువ్వు నమ్ముతుందా? నువ్వు వెనుక తీసుకోకు, నువ్వు వెనుకకు వెళ్ళకు, ముందుకు వెళ్ళు. అవును ప్రభు అని నమ్ముచున్నాను, అవును ప్రభు అని నమ్ముచున్నాను, అవును ప్రభు అని నమ్ముచున్నాను. Moses and all lakhs of Israelites were standing. మోషే అన్నాడు, ఎన్నో లక్షల మంది ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ముందర నిలబడుతున్నారు. మీరు ఎందుకు ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు? మళ్ళీ దాన్ని చూసి నన్ను ఎందుకు చూస్తున్నారు? నువ్వు నీ కర్రను తీసుకొని దాని వైపు చాపి ఆ సముద్రాన్ని 2గా పాయలు చేయు. నేను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నేను ఆ ఎర్ర సముద్రాన్ని విరిచివేస్తున్నాను. ఏదైతే మాకు వ్యతిరేకంగా ఉందో యేసుక్రీస్తు నామంలో అది విరిగిపోను. నేను అధికారాన్ని తీసుకుంటున్నాను. యేసు నామాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. Jesus is there above. యేసు అన్నిటికీ పైగా ఉన్నాడు, అన్ని నామములకు పైగా ఉన్నాడు. Every knee. ప్రతి మోకాలు అది వంగాలి. Hallelujah. హల్లెలూయా. Before the name of Jesus. యేసు నామం ఎదుట ప్రతి నాలుక ఒప్పుకోవాలి, Jesus Christ is Lord. యేసు నిజమైన దేవుడని. ప్రతి నాలుక, Already healed. I am blessed. నేను ఆశీర్వదించబడ్డాను, నేను స్వస్థత పొందుకున్నాను, నేను అద్భుతం నేను నీతిమంతురాలను, నేను పరిశుద్ధురాలను, నేను దేవుని యొక్క బిడ్డను. Must say it. It's మీరు not చెప్పాలి. speak in tongues. ఇది Must say it. మీరు అది అన్య భాషలు మాట్లాడే సమయం కాదు, మీరు పలికే సమయము. Hallelujah. Just to break into. You must come out of your darkness of unbelief. మీరు అవిశ్వాసం అనే చీకటి నుండి బయటికి రావాలి. ఇంకా అవిశ్వాసం లేదు Anger over your మీకు. మీ అవిశ్వాసం మీద మీకు కోపం ఉండాలి. ఎవరైనా అవిశ్వాసంతో మాట్లాడారనుకోండి, మీరు కోపగించుకోండి. ఆ వ్యక్తుల మీద కాదు, అని కాదు. spirit of unbelief. నీ లోపల చెప్పాలి, అవిశ్వాసం గల ఆత్మ హర్రకష్ అంటే బయటికి రా. Lord, I प्रभु मैं विश्वास करती हूँ, all things. प्रभु मैं विश्वास करती हूँ, हर एक चीज़ वो संभव है. प्रभु मैं विश्वास करती हूँ, हाँ मैं विश्वास करती हूँ. पवित्र पवित्र मैं विश्वास करती हूँ, हर चीज़ से वो संभव है. हाँ प्रभु मैं विश्वास करती हूँ. If your teacher says, ఒకవేళ మీ టీచర్ చెప్పింది అనుకోండి, నువ్వు దేనికి పనికిరావని, never succeed.
నువ్వు ఇంకా దేంట్లో విజయం పొందలేవు అని. You can never hold a degree. You must నువ్వు ఏ దేంట్లో ఉత్తీర్ణత చెందలేవు అని అన్నప్పుడు నువ్వేం చెప్పాలంటే నేను ఆశీర్వదించబడ్డ వ్యక్తిని, I can succeed నేను విజయం by పొందుతాను the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా. I will have a degree. నాకు ఒక డిగ్రీ ఉంటుంది, ఒక్క డిగ్రీ కాదు, చాలా డిగ్రీలు ఉండబోతున్నాయి. హల్లెలూయా. Speak against unbelief. అవిశ్వాసానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి. He believed it. If you ఆయన draw నమ్మాడు. back from your faith, నీ విశ్వాసం నుండి వెనుక తీసిన ఎడలా ఆయనకి అతని అందున ఆయన ఆత్మకి సంతోషం ఉండదు, ఎందుకంటే విశ్వాసం మాట్లాడుతుంది. 11, verse 30. సంఖ్యాకాండము 11:13 సంఖ్యాకాండము 11:13. Every leader of the tribe, 10 people who said, అక్కడ ఎవరున్నా మేము కానానికి వెళ్ళాము అని చెప్పేసి ఆ 12 మందిలో 10 మంది వేగుల వారు చెప్తున్నారు, అది పెద్ద భూమి, మేము అన్నీ చూస్తున్నాము, everything అన్నీ చూసాము, prosperous. అది నిజంగా సమృద్ధితో ఉన్నది, పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, We saw మేము చూసాము, blessings there. అక్కడ ఆశీర్వాదం చూసాం. కానీ అక్కడ అనాకీలు ఉన్నారు, Giants. ఓ పెద్ద పెద్ద పెద్దవారు ఉన్నారు, పరాక్రమశాలులు, మనం వెళ్ళలేము, They are giants. వారు పెద్ద అనాకీయులు, వారు మనల్ని చంపేస్తారు, We are like grasshoppers in వారి చేతిలో మిడతల వలె ఉన్నాం వారి దృష్టికి. But Joshua, Caleb, they stood and said, no. కానీ యెహోషువ కాలేబు నిలబడి We can చెప్తున్నారు, go quickly. We can possess the land. మనము స్వాధీనపరచుకోగలం, మనం వెళ్ళగలం, మన విజయం పొందుకుంటాము, ఆ పాప నుండి బయటికి రాగలము, ఓ ఆ స్థలం నుండి బయటికి రాగలము. హలో, Speak faith. Then God said, hey, విశ్వాసాన్ని పలకండి. those who spoke negatively, దేవుడు they will అంటున్నాడు, not step into the place that they విశ్వాసంతో అవిశ్వాసంతో పలికిన వారు వెళ్ళిన స్థలానికి వెళ్ళలేరు. ఎక్కడైతే ఫలాన్ని అనుభవించారో అది ఆ స్థలానికి వారు వెళ్ళి అనుభవించలేరు. ఎవరెవరైతే నెగిటివ్గా మాట్లాడారో, ఎవరెవరైతే అక్కడ కంప్లైంట్ చేస్తున్నారో, అలా చేసి ఉన్నారో, అక్కడ except Joshua and యెహోషువ కాలేబు తప్ప ఎవ్వరు మీరు వెళ్ళకూడదు. కాలేబుకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉన్నది, విశ్వాసపు ఆత్మ. మీకు విశ్వాసపు ఆత్మ ఉన్నది, spirit of faith, మీ ఆత్మ విశ్వాసపు ఆత్మ. murmuring spirit, ఓ అది సనిగే ఆత్మ కాదు, complaining spirit, ఓ అది ఇంకా సాకులు చెప్పే ఆత్మ కాదు. అద్భుతాలు spirit of negativism. అద్భుతాలు చేయి. Is the spirit of God. నీ ఆత్మ దేవుని ఆత్మ, Faith spirit. విశ్వాసపు ఆత్మ. That's why Paul says in the అందుకే పౌలు అంటున్నాడు, 2 Corinthians 2 కొరింథీ 4:13 చెప్తున్నాడు, మేము విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాం, మాకు విశ్వాసము. అందరు చెప్పండి, నాకు విశ్వాసపు ఆత్మ ఉన్నది. నువ్వు ఆత్మ వ్యక్తివి That means అంటే you have the senses. మీకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. As a physical body has how many senses? ఒకైతే శారీరకమైన ఈ శరీరానికి ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి? 5. The spiritual body has ఆత్మీయ పురుషునికి కూడా more than 5. 5 కంటే ఎక్కువగా ఉంటాయి. He can see, ఆయన చూడగలడు, smell. వాసన చూడగలడు. See, when you are in the spirit, మీరు ఆత్మలో you ఉన్నప్పుడు can move into a place and smell what kind of presence is there. Demonic, అక్కడ మీరు దాని వాసన చూడగలరు. అక్కడ ఎలాంటి సన్నిధి ఉన్నది, దైవిక సన్నిధి, దురాత్మ సన్నిధి, మనిషా లేదంటే దురాత్మన, what kind of people they are. వారు ఎలాంటి వ్యక్తులు. ఆమేన్. If there is a fight in the house, ఇంట్లో గొడవ ఉంది అంటే ఎల్లప్పుడూ మీరు ఆత్మలో ఉంటే, see the spirit of quarreling, fighting. Murmuring means మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీరు గొడవ పడే ఆత్మను చూడగలరు. filled with the spirit. అది మీరు కనుగొనాలంటే మీరు ఆత్మ చేత నింపబడాలి. Room for that spirit. in ఆ ఆత్మకి మన హృదయంలో, నీ రూమ్లో ఎలాంటి స్థానం లేదు. ఆ సాతానికి స్థలం ఇవ్వకండి. ఆమేన్. Ephesians 4:27 says ఎఫెస్సి 4:27 చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. that you must write it. అది పెద్దగా రాయాలి మీ ఇంట్లో. ఓ అపవాదికి చోటు లేదు, ఆ రూమ్లో రాయకండి కొంప తీసి. హల్లెలూయా. No place for the devil. అపవాదికి చోటు లేదు అని రాయండి. ఆమేన్. So Joshua and Caleb, యోషువ కాలేబు వారు విశ్వాసంతో పలుకుతున్నారు, they inherited. What you వారు దాన్ని speak, you పొందుకున్నారు. inherit. మీరు ఏదైతే పొందుకుంటారో What అది you sow, you reap.
మీరు ఏదైతే వేస్తారో అప్పుడే పొందుతారు. ఓ మీరు ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నారంటే నేను ఎన్నో గంటలు తీసుకుంటాను. Faith speaks. విశ్వాసం పలుకుతుంది. హల్లెలూయా హల్లెలూయా. రాందర Come to బరాందర. Abraham. అబ్రహాం దగ్గరికి రండి ఇప్పుడు. Romans 4:18 and 19. రోమా 4. Weak in faith. Not being weak in faith. Listen to me. Faith is not weak. విశ్వాసము బలహీనమైనది కాదు, విశ్వాసము బలమైనది. Faith is victory. విశ్వాసం అనేది విజయం. ఎక్కడుంది? మొదటి యోహాను 3, 4, 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 3 నుండి 5. Faith is victory. విశ్వాసమే విజయం. Faith is not weak. విశ్వాసం అనేది బలహీనం కాదు, అది బలమైనది. Abraham, listen to me. Abraham was not అబ్రహాము in faith. ఆ He did not consider బలహీనుడు ఏం కాలేదు. చూడండి, Tell your neighbor. మరియు అతడు విశ్వాసం అందు బలహీనుడు కాక. మీ పక్కన వారికి చెప్పండి, సమస్య గురించి పట్టించుకోకు, దాని గురించి ఆలోచించకు. See what we do. మనం ఏం చేస్తామంటే We make the micro problem మనము ఒక చిన్న సమస్యని mega problem. పెద్ద దానిగా మారుస్తాము. దాన్ని జూమ్ చేసి జూమ్ చేసి జూమ్ చేసి ఒక చిన్న చీమని ఏనుగులాగా చూస్తారు. You should say, hey, నేను చూస్తాను నేను చీమని చూశాను అని అంటారు. అయ్యో ఓ see, the చూడండి, body was not cooperating. ఆ శరీరం Abraham సహకరించట్లేదు. saw, hey, body, అబ్రాహాము చూస్తున్నాడు, ఓ శరీరం Sarah, అసిద్ధంగా body, ఉండు, be ready. There's going to be a son in you. ఓ నీలో ఒక కుమారుడు But he జన్మించబోతున్నాడు. did not consider. ఆయన అనుకోలేదు. Please. he did not consider his own మరి అతడు body. విశ్వాసమందు బలహీనుడు కాక రమారమ్మి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టు. చూడండి, ఆల్రెడీ మృతతుల్యమైంది, ఆల్రెడీ అయిపోయింది, ఏ నిరీక్షణ లేదు, ఏమీ లేదు, Already there. అన్ని సంపూర్తి అయ్యాయి. కానీ ఆయన నమ్ముతున్నాడు. He did not consider, hey, it's going to come back to ఓ me. అది వెళ్ళింది, అది జీవంలోనికి Hey, వస్తుంది. I will rise up again. నేను మరలా నిలబడతాను, I will write again. నేను మరలా రాస్తాను, I will succeed again. నేను మరలా విజయం పొందుతాను. ఆమె Tell yourself, hey, I will పక్కన rise వారికి up again. చెప్పండి, నేను నిలబడతాను, I will come back. నేను మరలా తిరిగి వస్తాను. Devil, ఓ సాతానా, do you think I am finished? నేను అయిపోయాను అనుకుంటున్నావా? I'm coming. నేను వస్తున్నాను, Be ready. సిద్ధంగా ఉండు, I'll come back. నేను వస్తున్నాను. With the heavenly vitality. పరలోకం యొక్క శక్తి సామర్థ్యంతో, ఓ అసాధారణమైన బలముతో. ఊరాకాలా బాచారా బాచారబా. The situation. మీరు పరిస్థితుల గురించి ఆలోచించకండి. Not getting married. అయ్యో నాకు వివాహం అవ్వట్లేదు, నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇది లేదు, No problem. సమస్య లేదు. Yes or no? No మీరు అవునా problem. కాదా, దానికి సమస్య లేదు. I have a man. నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, God will bring it. దేవుడు ఆయన తీసుకొస్తాడు. హలో Amen. ఆమేన్. But if God is willing to give us, somebody say, don't say, no, man. దేవుడు ఏదైనా ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆయన చిత్తంలో ఉండి ఇవ్వాలనుకుంటే లేదు అని అన్నప్పుడు ఆయన ఎవరిని ఇవ్వలేడు. కొంతమందికి చెప్తాము, ఈయన అబ్బాయిని చేసుకున్నప్పుడు నో 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 అని చెప్తారు. ఫైనల్గా వారికి పెళ్ళే కాదు. మరలా యేసునామములో దేవా వారికి సహాయం చేయ, నేను వస్తున్నాను. Jesus said, యేసు అన్నాడు, I'm going to die. On that day I will come back. నేను 3వ రోజు మరలా వస్తాను, నేను చనిపోబోతున్నాను, 3 రోజులు నేను వస్తానని చెప్పాడు. ఓ వచ్చి ఎన్న పడని తెలియదు. ఈ ఓ అంటే ఏంటో అర్థం కావట్లేదు. ఈ ఓని బట్టి నేను ఏం చేయాలి? It should not be a dead war. It's a living అది war. చచ్చిపోయినట్టుగా ఉండకూడదు, వావ్ అని ఉండాలి, ఉత్సాహంగా. యేసు అన్నాడు, I die. నేను మరణిస్తున్నాను, నేను చనిపోబోతున్నాను, నేను పాతి పెట్టబోతాను, నేను మరలా లేస్తాను అని. You also say, మీరు చెప్పండి, which is dead now. ఏదైతే ఇంకా చనిపోయిన స్థితిలో ఉందో, చనిపోయిన పరిస్థితి, చనిపోయిన డబ్బు, ఏదైతే నష్టపోయిన డబ్బు, ప్రతిదీ అది మరలా వస్తుంది, జీవంలోనికి వస్తుంది, మరలా జీవంలోనికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది. ఊలాహందరి కలబర. Carrying your faith. నీ విశ్వాసాన్ని నేను పురుగొల్పుతున్నాను. Then తర్వాత ఏం జరిగింది? Since he was about 100 years, రమారమి 100 ఏండ్ల వయసు గలవాడే. ఎంత వయసు? 100 ఏండ్ల వయసు. are you 100? Anybody 100 here? ఎవరైనా 100 సంవత్సరాలు ఉన్నారా? ఎవరు లేరా? 200? 200 మంది ఉన్నారా? Tell me. చెప్పండి. 100 years old. and the deadness of Sarah's womb
He did not waver at the promise of God. శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించాను కానీ How many years? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. పక్కన వారిని అడగండి ఎంత వయసు మీకు అని. No problem. ఏ వయసు అనే సమస్య లేదు. దేవుడు నిన్ను మరలా హెచ్చిస్తాడు, Rise again. నువ్వు మరలా లేస్తావు. Too many years. నీకు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. Waver. Somebody say waver. ఆయన See సందేహించలేదు. the waves? మీరు చూసారా అలలు ఎలా ఉంటాయో? అలలు ఎలా ఉంటాయో? How does it come? ఎలా వస్తాయి? That's the wave. zzz అని వస్తాయి. zzz అని వస్తాయి అలలు. zzz అని వస్తుంది. ఒక్కరోజు నేను సంతోషంగా ఉన్నా, Next day, నెక్స్ట్ రోజు I'm very happy. ఆయన ఇంకా సంతోషంగా ఉన్నా. హల్లెలూయా. One day we believe. Yes, ఒకరోజు నమ్ముతాం, అవును దేవా నువ్వు చేయబోతున్నావు, నాకు తెలుసు. ఇంకో రోజు అయ్యో ఏమవుతుందో. he was not wavering. ఆయన ఎప్పుడు అలాగా అలల చేత కొట్టబడినట్టుగా లేడు. కొంతమంది ముందరికి వెనుకకి అలల చేత కొట్టబడతారు. ఓ దేవుడు చేస్తున్నాడంట చేస్తారు. అయ్యో ఇంకొకసారి దేవుడు చేస్తాడంటే మీకే తెలియాలంటారు. What you believe? నువ్వు ఏదైతే నమ్ముతావో చివరి వరకు అదే నమ్మాలి. నేను ప్రకటిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. There was a news, current news coming to Jesus. అక్కడ న్యూస్ వస్తుంది యేసుకి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు. In Jerusalem, at the time of Jesus, the book of Mark chapter 5. మార్కు అధ్యాయంలో 5వ అధ్యాయము 34 నుండి మనం చదవగలము. Then a man came. ఒక వ్యక్తి వచ్చాడు అక్కడ. యేసు వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు ఒక చిన్న బిడ్డను ఆయన స్వస్థపరచడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఓ బోధకుడిని బాధ పెట్టకు, నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయిందని చెప్పినప్పుడు యేసు విన్నాడు. కానీ మనకి ఎప్పుడైనా నెగిటివ్ విషయం వచ్చింది అనుకోండి, అడవికి నిప్పు పెట్టినట్టే అయిపోతుంది. ఓ మంచి వార్త అనుకోండి, మెల్లిగా వెళ్తుంది. యేసు అన్నాడు, లే ఎవరు చెప్పారు? నమ్మకు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్ము కేవలం. I'm here. నేను స్వస్థత పొందుకున్నానని. ఎందుకు భయం అని? Just believe. నమ్ము. Everyone say, Jesus is here. అందరు చెప్పండి, యేసు ఇక్కడ ఉన్నాడు. ఎందుకు భయం? Just believe. నమ్ము కేవలం. Jesus went there. యేసు అక్కడి నుండి వెళ్ళాడు. Jesus went inside and said, "Hello." యేసు లోపలికి వెళ్ళి చెప్తున్నాడు, ఆమె చనిపోలేదు. Everybody started laughing. అందరూ నవ్వడం ప్రారంభించారు. ఏంటి ఈ వ్యక్తి ఏంటి, ఆయనకేం తెలీదు. He's coming and saying, ఆ వ్యక్తి చనిపోయిన జీవంలోనికి వస్తుందా, ఇవన్నీ విషయాలు ఏంటి అని చెప్పేసి వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు. mocking, laughing. ఆయన పట్ల నవ్వుతున్నారు, అన్ని కామెంట్స్ వేస్తున్నారు. కానీ యేసు అన్నాడు, Every ఓ unbeliever go out. Everyone say, every అందరు unbeliever. చెప్పండి, ప్రతి అవిశ్వాసం బయటికెళ్ళు, అవిశ్వాసం. Say, every unbeliever. అందరు చెప్పండి, ప్రతి అవిశ్వాసం బయటికెళ్ళు. I don't tell you to go out. నేను మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పట్లేదు, మీరు వెళ్ళిపోవడం కాదు, అవిశ్వాసం వెళ్ళిపోవాలి. Fear out. భయం పో. What happened? Jesus said, ఏం జరిగింది? యేసు అన్నాడు, "Tali, Takumi, come on." తల్లి తాకుమి బయటికి రా. Takumi. తల్లి తాకుమి అంటే బయటికి రా. You know that. Little child, rise up. ఓ చిన్న బిడ్డ ఉంది, లే 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 లే. It's not written in the Bible. You get some food. ఓ అది మీకు ఆహారం. Hallelujah. హల్లెలూయా. Somebody thinks, oh my God. కొంతమంది అనుకుంటారు, అయ్యో నాకు బిర్యానీ ఉంది. నమ్మండి, Speak it. పలకండి, Receive it. మీరు పొందుకోండి. Hallelujah. హల్లెలూయా. Everyone say, be yourself. అందరు చెప్పండి, Believe. బిఎస్ఎస్. నమ్ము, పలుకు, చూడు, Eat it. తిను, Enjoy. చదువు. Hallelujah. You know BSC. I say BSE. Hallelujah. Then 20th verse. అక్కడ 21వ వచనం చూసినట్లయితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. Tell your neighbor. Never అందరు waver. చెప్పండి, Never waver. పక్కన వారికి చెప్పండి, God says, ఓ దేవుడు చెప్పాడంటే whatever is written, ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో అది నమ్ము. never waver. దేని గురించి అటు ఇటు Believe వెళ్ళకు, to the end, till the end. చివరి వరకు నమ్ము. In faith. ఏదైతే మిమ్మల్ని విశ్వాసం వృద్ధి చెందిస్తుందో దేవునికి మహిమనివ్వాలి. How can you? ఎలా మీరు చేయగలరు? By praising God. By thanking God. ఆయనను స్తుతించడం, ఆయన గణపరచడం, ఆయనకి మహిమను ఆరోపించడం. అవును ప్రభువా, నీకు వందనాలు, నువ్వు చేసావు, నీకు వందనాలు, చేసావు, నువ్వు వందనాలు, నువ్వు ఎప్పుడైతే పలుకుతావు.
నీవే అది మాత్రమే కాకుండా ప్రారంభ దినంలో వాళ్ళు అడ్వాన్స్గా చెప్పి ఉన్నారనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? యేసు అంటాడు, ఓ ఈ వ్యక్తి నా కుమార్తె, ఆమె నన్ను స్తుతిస్తుంది, ఓ ఏం చేయకపోయినా నన్ను సేవిస్తుంది, నేను చేస్తాను. And we ఇంకో వాక్యం చెప్తుంది, that what he had promised, he was also able to perform. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొంది తిని. God promised. ఎప్పుడైతే దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, If you're not yet married, ఎంతమంది ఇంకా వివాహం కాని వాళ్ళు, you should not say, ఎవరసలు మీరు చెప్పకూడదు, దేవుడు ఏం వాగ్దానం చేశాడని నాకు ఇస్తాడు, నేను ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను. అవును ప్రభా, నేను నమ్ముతున్నాను, నువ్వు నాకు ఆ వ్యక్తిని ఇవ్వబోతున్నావు. అలా కాదు, not what you select. నువ్వు సెలెక్ట్ చేసుకుంది కాదు, ఆయన ఏది సెలెక్ట్ చేస్తున్నాడు ఆ వ్యక్తిని. ఏ చేయలేపలేరేంటి? You should not pray. No. మీరు ప్రార్థించకూడదు, అయ్యో నేను నమ్ముతున్నాను ఆ పెళ్ళైన వ్యక్తి నాకు కావాలి, ఆయన నాకు ఇవ్వండి, అలాంటి ప్రార్థనలు ఆపేయండి. ఆమేన్. పాస్టర్ నేను నమ్ముతున్నాను, నేను అనుకున్నాను, నేను ఇంకా ఆత్మలు ఇంకా బలవంతులుగా అయినప్పుడు ఆ వ్యక్తిని వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. What God decides. లేదు, దేవుడు ఏం నిర్ణయిస్తాడో. No sound. సౌండే లేదు. Down. హల్లెలూయా, అంత డౌన్ అయిపోయారు. What you choose may not be right. మీరు ఎన్నుకున్నది మీరు ఏదైతే ఎన్నుకుంటారో అది కరెక్ట్ ఉండొచ్చు, కానీ ఆయన చెప్పేది He did సత్యం. not waver. ఆయన అటు ఇటు తిరగలేదు, He did not ఆయన దేన్ని ఆయన అనుమానించలేదు, but he was strong. త్రొట్టిల్లిపోలేదు, కానీ బలంగా నిలబడ్డాడు. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? దేవుని యొక్క వాగ్దానం ఏంటి? Into a great nation. నేను ఒక్కొక్క జనాంగంగా మారుస్తాను. ఇది మనకి గొప్ప గొప్ప బైబిల్లో ఎన్నో లేఖనాలు ఉన్నాయి. ప్రతి దానికి I will bless you. This is a promise. ప్రతి దాన్ని మనం తీసుకోవాలి. నేను ఆశీర్వదిస్తున్నాను. ఇది మీరు తలగా ఉంటారు, మీరు తోకగా ఉండరు. ఇది ఒక వాగ్దానము. Water. I will remove sickness. Exodus 23, 25 and 26. అందరి నిర్గమకాండం 25 అధ్యాయంలో చూసినట్లయితే Promise. ఇది నీ దీర్ఘ ఆయుష్మంతుడిగా నేను చేస్తానని I am your Jehovah. నమ్మండి. ఐగుప్తుల దగ్గరికి వచ్చిన ఏ రోగం నీ దగ్గరికి రాదు, నేను యెహోవా రాఫా అని చెప్పినప్పుడు మీరు నమ్మండి, పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 118 కూడా మీరు చదవచ్చు. If you are not married, you believe it, you take it. Yes, మీరు the దాన్ని Lord will give పొందుకోండి, you the మీరు right. దాన్ని తీసుకోండి. My home will be like that. నా ఇల్లు అలా ఉండబోతుందా? Praise be to God. దేవునికి స్తోత్రం. Okay, he became strong. ఆయన బలవంతుడయ్యాడు. దేవుని ఎక్కువగా ఆయన గదినిచ్చినందుకు మీరు విశ్వాసంలో బలవంతులుగా ఉంటారు. నేను లేఖనాలు కంప్లీట్ చేద్దాము. It was accounted to అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. Became righteousness for అది అతని ఆయన నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. ఇప్పుడు దీంట్లో నేను కరెక్ట్గా లేను కాబట్టి also for us. It shall be. Okay. It shall be imputed to us who believe in him. ఆయన విశ్వాసం దాన్ని నెరవేర్చుటకు సమర్థన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నొందెను. This is not written just మన for ప్రభు అయిన యేసు Abraham, మృతుల నుండి లేపిన వాని విశ్వాసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆశీర్వాదం యొక్క అబ్రాహాం యొక్క ఆశీర్వాదంలో వస్తాయి. ఎవరైతే ఆయన నమ్ముతారో, యేసుక్రీస్తు నమ్ముతారు. ఈ రోజు నుండి మీరు నమ్మబోతున్నారు. ఆమేన్. ఎవరు? నేను దేవుని బిడ్డను, you are a daughter of God. దేవుని కుమార్తెను. You are a daughter of Abraham. నీవు అబ్రాహాం కుమార్తెవా? So all blessings of Abraham belong అబ్రాహాం to you. యొక్క ఆశీర్వాదములన్నీ నీ సొంతము. ఆమేన్. హల్లెలూయా. Abraham was rich అబ్రాహాము ధనవంతుడు. in silver, వెండిలోను, బంగారంలోను, and cattle. ఇంకా పక్షులన్నిటిలోనూ. కొంతమంది నవ్వుతున్నారు, నాకు వెండి కావాలి, నాకు బంగారం కావాలి. రాయండి. నేను రక్షించబడ్డప్పుడు నేను అనుకున్నాను, నాకు బంగారం ఉండకూడదు అనుకున్నాను, నీ దగ్గర డబ్బులు ఉండకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను నీకెంతో డబ్బులు కావాలంటారు. మీరు డబ్బులు లేకుండా ఇక్కడ రాగలరా? విశ్వాసంతో నేను వచ్చాను పాస్టర్ అని చెప్తారా?
రైల్వే స్టేషన్కి వెళ్ళాను, విశ్వాసంతో నేను టికెట్ అడిగాను, ఎక్కాను, వచ్చేసాను. Hello. హల్లెలూయా. You go to a hotel by faith. మీరు హోటల్కి విశ్వాసంతో వెళ్ళి హోటల్లోకి వెళ్ళి తిని 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 We need money. Hallelujah. మనకి డబ్బు కావాలి. Say, we need money. పక్కన తట్టి చెప్పండి, మనకు డబ్బులు కావాలి. Baraka needs money. బెరాకకు డబ్బులు కావాలి. Everybody needs money. ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి. Faith brings money. విశ్వాసము డబ్బుల్ని తీసుకొస్తుంది. Faith gives money. విశ్వాసం డబ్బులు ఇస్తుంది. You must be a faith giver. మీరు విశ్వాస వ్యక్తులుగా మీరు మార్చబడాలి. You give, మీరు ఇచ్చినప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది multifold ఎన్నో రేట్లుగా. measure. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But it should not be okay, right? Listen to me. బరాబర్. Faith విశ్వాసం receives, పొందుకుంటుంది, believes, నమ్ముతుంది, speaks, పలుకుతుంది. withstands, doesn't waver. అది ఇంకా దైవికంగా ఉంటుంది, దాని గురించి చింతించదు. What the doctor says, ఆ డాక్టర్ ఏం చెప్తాడు? but faith doesn't bother. కానీ విశ్వాసం దానికి ఏమి అనుసంధానంగా ఉండదు. విశ్వాసం అనేది సత్యాన్ని నమ్ముతుంది. You shall not die, but you will live. and నువ్వు declare మరణించవు, the కానీ నువ్వు works of the Lord. సజీవుడ దేవుని కార్యాలను వివరిస్తావు. There was a boy, maybe అక్కడ ఒక he వ్యక్తి was in ఉన్నాడు, 7th standard years ఆయన old. 7వ తరగతి చదువుతున్నాడు. He was admitted in CMC hospital. సిఎంసి హాస్పిటల్లో నేను ఆయన అడ్మిట్ చేయబడ్డాడు. లుకేమియా, బ్లడ్ క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నాడు. అక్కడున్న ఈ వెన్నుముక్కలు అవన్నీ కరిగిపోతున్నాయి. అది అది అక్కడ బోన్ మ్యారోలో ఉండే దాన్ని సమస్య. నేను ఆయన గురించి ప్రార్థిస్తున్నప్పుడు నేను చావను, నేను సజీవుడని దేవుని కార్యాన్ని వివరిస్తానని వాక్యం నాకు వచ్చింది. నేను వెళ్ళి అదే ప్రకటించాను ఆయన మీద. దాని తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. తర్వాత వారు వెళ్ళినప్పుడు, వారి ఇంటికి వెళ్ళినప్పుడు, చాలా సంవత్సరాల తర్వాత దుబాయ్కి వెళ్ళినప్పుడు ఆ బ్రదరు చెప్తున్నాడు, పాస్టర్ మా ఇంటికి రా, నీ కుమారుడు ఎక్కడున్నాడంటే ఆయన ఎండి చేస్తున్నాడని చెప్పారు. నాకు ఈ అస్సలు నచ్చలేదు. మీరు నిశ్శబ్దంగా ఉండండి. యేసు కొంతమంది ఎలా ఉన్నారు, యాక్టివ్గా ఉండాలి. పరలోకానికి వచ్చి మీరు అప్పుడు అన్నారనుకో వెళ్ళిపో అంటారు. హల్లెలూయా. నాకు ఈ సైడ్ ఇష్టం చాలు. హల్లెలూయా. సగం హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా. దాన్ని డబ్బులు సార్లు చెప్పాలి. ఇప్పుడు మీరు పరలోకానికి అనుమతించబడ్డారు. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని నమ్మండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. విశ్వాసం మాట్లాడుతుంది. అటు ఇటు త్రొట్టిలకు చెప్పండి పక్కన వారికి, చింతించకు. నీ ఆత్మ సంబంధమైన సమృద్ధిని బట్టి బాధపడకు. నువ్వు ధనవంతురాలివి, నువ్వు నమ్ము, పొందుకో, పలుకు. నా దేవుడు సమస్తము తన మహిమైశ్వర్యంలో అన్ని అవసరతలు తీర్చును. కెనరా బ్యాంక్ బట్టి కాదు, ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, యాక్సిస్ బ్యాంక్ కాదు, కానీ పరలోక బ్యాంక్. ఆయన ధననిధి చొప్పున, ఆయన మహిమైశ్వర్యం చొప్పున, ఆయన యొక్క ఐశ్వర్యం చొప్పున క్రీస్తులో. హల్లెలూయా. నీకు ఆల్రెడీ వెళ్ళ చెల్లించబడింది. నీ జీవితం మొత్తానికి ఏమేమి కావాలో వాటన్నిటికీ వెళ్ళ చెల్లించబడింది. ఆ టికెట్ నీకుంది, రక్షణ అనే టికెట్ నీకుంది. ఆ టికెట్లో అన్నీ ఉన్నాయి. ఓ రాబా షారా బరాబా. నేను ఒక కథ చెప్పేవాడిని. నా ఆత్మలోనికి ఏదైతే వస్తుందో దేవుడు నన్ను ప్రేరేపించిన బట్టి నేను మీతో చెప్తున్నాను. ఒక వ్యక్తి దోహాకి వెళ్ళాడు ఫ్లైట్లో. ఆయన ప్రసంగించడానికి అనుమతించబడ్డాడు. ఫ్లైట్లో కూర్చున్నాడు. అక్కడ పైలట్ అన్నాడు, సీట్ బెల్ట్ పెట్టుకొని టేక్ ఆఫ్కి వెళ్తుంది అలా ఇలా అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ వచ్చింది. ఆమె వచ్చి ఎయిర్ హోస్టెస్ అడుగుతుంది, మీకు టీ, కాఫీ, జ్యూస్ ఏం కావాలి అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, తర్వాత ఆయన మీరు వెజ్జా నాన్ వెజ్జా ఏం కావాలి ఏం తింటారని అడిగింది.
time went. తర్వాత కొద్దిసేపు అయిపోయింది. తర్వాత ఏమైంది? Grace. And it was time to land. అక్కడ వారు కొద్దిసేపు ల్యాండ్ అయ్యే సమయం. ఆయన వచ్చి అన్నాడు, How was the flight? ఓ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అని. నువ్వు ఎంజాయ్ చేసావు అని అనుకుంటున్నానంటే, జ్యూస్ అదంతా తాగినావా, అన్నీ నచ్చినాయనంటే, I thought. నేను అనుకున్నాను అన్నిటికీ డబ్బులు కట్టాలనుకున్నాను. Paid the ticket, you know. నేను టికెట్ కట్టావు కదా, ఆ టికెట్లో అన్ని జ్యూస్ ఉంది, Orange juice. ఆ టికెట్ డబ్బుల్లోనే నీ ఆరెంజ్ జ్యూస్, టీ, అన్ని కాఫీ అదంతా ఉన్నాయి, బిస్కెట్ డబ్బులు, అన్ని కేక్ డబ్బులు. Use an appetite. ఓ మీ ఆకలిని మీరు ఇంకా పురుగొల్పాలని నీవన్నీ No, చెప్తున్నాను. you can enjoy. మీరు ఎంజాయ్ చేయగలరు అని చెప్పింది ఆమె. Vegetarian. మీరు I didn't know that. అయ్యో ఆ వ్యక్తి అన్నాడు నాకు తెలీదు You అని. are already paid. I paid you. ఓ వ్యక్తి నేను నీ డబ్బులు కట్టేశాను ఆల్రెడీ. I'm very sorry. నన్ను క్షమించాను. మీటింగ్ అయిపోయింది. Came back to the flight again. ఆయన ఫ్లైట్లోనికి వచ్చాడు, ఆయన కూర్చున్నాడు, అది వెళ్ళింది. ఆ స్త్రీ వచ్చింది, సార్ మీకు జ్యూస్ కావాలంటే, తీసుకురా, ఆరెంజ్ జ్యూస్ కావాలి నాకు. Okay. I was thinking. ఆయన త్రాగుతున్నాడు. ఓ అదేం వైన్ కాదు. వచ్చేసిన తర్వాత మీరు వెజ్జా నాన్ వెజ్ అంటే ఆయన అన్నాడు, నేను నాకు రెండు కావాలి అని అన్నాడు. హల్లెలూయా. Because of lack of knowledge, జ్ఞానం లేక మన ఆశీర్వాదాలు మనం కోల్పోయాం. ఎన్నో ఆశీర్వాదాలు మనము ఇంకా అనుభవించలేదు, ఎందుకంటే మనం వాటిని వాడలేదు. నెహెమ్యా room allotted all blessing. నెహెమ్యా అనే పేరుతో నాకు ఒక పెద్ద రూమ్ ఉంది, అందులో ఆశీర్వాదాలు. అలాగే నీ పేరు. Don't claim our blessings. మనం ఆ ఆశీర్వాదాన్ని పలుకము. ఒక వ్యక్తి అన్నాడు ఆయన పుస్తకంలో, Claim the properties in heaven. ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి, మంచి కాళ్ళు, చేతులు, హార్ట్, అన్ని మంచి అవయవాలు ఉన్నాయట. ఆయన దర్శనంలో దేవుణ్ణి అడుగుతున్నాడట. ఆయన ఏమన్నాడంటే, నీవు దాన్ని ప్రకటించలేదు, అందుకే రాలేదు. అక్కడ సృజనాత్మకమైన అద్భుతాలు జరగాలని నీ కొరకు నేను వాటిని పెట్టాను. ఎవరెవరికైతే నూతన హృదయం అని ప్రకటిస్తావో, నూతన గుండె వారికి వస్తుంది, నూతన కాళ్ళు చేయాలంటే వారి కాళ్ళు చేయలు వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ అద్భుతాలు, పరలోకం అద్భుతాలు చేయి స్థలం, అన్ని అద్భుతాలతో నింపబడింది. ఇప్పుడు వెజ్జా నాన్ వెజ్జా చెప్పండి? రెండు. Claim your property. మీ యొక్క ఆస్తుల్ని మీరు ప్రకటించండి, మీరు యొక్క ఆశీర్వాదాన్ని ప్రకటించండి. మీ స్వస్థతను ప్రకటించుకోండి యేసునామంలో. It is accumulated in your account. అది నీ అకౌంట్లో వేయబడుతుంది, అన్నీ ఉంటాయి. ఆమెన్ హోరా బాలా బరా బరబా ఊరా కాలా బాటారా బాలా కోటెలే బుల కొరబా ఊరబులు ఊరియలందరే మర. Before you enjoy, మీరు ఎంజాయ్ చేసే ముందు మీరు పలకాలి. ఆమెన్. in the life of Abraham, God gave a child. అబ్రహాం యొక్క జీవితంలో ఆయనకు ఒక కుమారునిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు. అబ్రహామ, సారా, They couldn't be without ఇస్సాకు any day. వారు నవ్వకుండా ఏ రోజు ఉండలేదు. ఇస్సాకు వస్తాడు, నవ్వు వస్తుంది. Jesus comes. యేసు వస్తున్నాడు, అద్భుతాలు వస్తాయి. Jesus is in me. యేసు miracles in నీలో me. ఉన్నాడు, నా అద్భుతాలు నీలో ఉన్నాయి. హల్లెలూయా. And one day God said, "Hey, Abraham, I want ఒకరోజు దేవుడు అన్నాడు, అబ్రహామా, you love too much. నాకు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను, నువ్వు నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. Give me." Question he asked. నన్ను ఎందుకు ఇచ్చాడు, ఎందుకు అడుగుతున్నాడు? Son, నేను నీ కుమారుణ్ణి ఇస్సాకుకి ఈ కొండపైకి తీసుకెళ్ళు, Moriah, కొండ మీద తీసుకెళ్ళు, and sacrifice your son. అక్కడ నీ కుమారుణ్ణి బలి అర్పించు అన్నప్పుడు నిజంగా అంటే అవును అని అన్నాడు. వెళ్ళు అని అన్నాడు. On the way. ఆయన వెళ్తున్నాడు, దారిలో ఉన్నాడు, Daddy, yes, sir. వెళ్తూ అన్నాడు. దారిలో ఉన్నప్పుడు అక్కడ కుమారుడు అంటున్నాడు, ఇక్కడ అగ్ని ఉంది, నిప్పు ఉంది, ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ నిప్పు ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, కానీ ఎక్కడ బలి గొర్రెపిల్ల ఎక్కడుంది అని. అద్భుతాలు జరిగే ముందు ఆయన ఏం చెప్పాడు చూడు, యెహోవా ఈరే. Before miracle happened, అద్భుతం జరిగే కంటే ముందే ఆయన పలికాడు, యెహోవా ఈరే, నా కుమారుడా, will see దేవుడిని చూస్తున్నాడు. ఆయన పట్ల ఆయన ఆ గొర్రె ఏదో బలి పశువు ఏదో చూపిస్తున్నాడు. But God said, "Take దేవుడు అన్నాడు, ఇస్సాకుని తీసుకెళ్ళు. ఆయన బంధించబడ్డాడు, అన్నిటి మీద బలిపీఠం మీద వేయబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆయన God said, hey, stop. చనిపోవడానికి
ఆ చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు, బలి అర్పించడానికి. అప్పుడు దేవుడు వచ్చాడు, అబ్రహామా ఆగు, కుమారుని తాకకు. He lifted his eyes to see ఆయన కన్నులు తెరిచి పైకి చూస్తున్నాడు. ఓ అక్కడ గొర్రె పిల్ల అది కాదు, కానీ అదొక అక్కడ ఒక పశువు ఆల్రెడీ ఆ పొదల్లో చిక్కుకొని ఉన్నది. దాన్ని తీసుకెళ్ళి దానికి సిలువ వేసి ఉన్నారు. దానికి వారు యెహోవా ఈరే అని పేరు పెట్టారు. యెహోవా 22:14 నుంచి చదవగలము. before miracle happens, you name అక్కడ అద్భుతాలు జరిగే ముందు మీరు ప్రకటించాలి, యెహోవా ఈరే అని చెప్పినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యెహోవా రాఫా అన్నప్పుడు enjoy the healing. మీరు స్వస్థత పొందుకుంటారు. ఆమేన్. Where is Jehovah Rapha? యెహోవా రాఫా ఎక్కడున్నాడు? Okay, in the నీలో బైబిల్లో ఎక్కడున్నాడు? Exodus 15. నిర్గమకాండం 15:26. You should not say yes, Bible is inside of you. ఓ వాక్యం నాలో ఉందని చెప్పకూడదు. అవును ఉండాలి. Now you are going to just name ఇప్పుడు what miracle. మనం కొన్ని పలుకబోతున్నాం. మీకు ఏ అద్భుతాలు కావాలి? స్వస్థత అనుకోండి, యెహోవా రాఫా అనండి. ఆలోచించి పలకండి. ఆ అనారోగ్యం గురించి ఆలోచించుకొని యెహోవా రాఫా అని పలకండి. Money or something else like ఒకవేళ డబ్బు కావాలి అనుకోండి, యెహోవా ఈరే అని పలకండి. Jehovah Jireh. యెహోవా ఈరే అని పలకండి. దేవుడు సమస్తం చూసుకుంటాడని. Amen. ఆమె But you must believe. కానీ మీరు నమ్మాలి. Now, ఉదాహరణకి సామెతలు మీరు చూసినట్లయితే 4:21, Let them depart from your eyes. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగని పోనీయకము, నీ హృదయం మందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవం. spring the issues of life. 23. Hallelujah. The word, everyone said the word. అందరు చెప్పండి వాక్కు. Spoken word. పలికిన వాక్కు, రాయబడిన వాక్కు. You హల్లెలూయా. are taking the word, మీరు ఆ వాక్కును తీసుకుంటున్నారు, అది నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నారు. of your eyes, నీ కళ్ళ ఎదుట వాటిని చూపిస్తున్నారు, అంటే నీ మనసులో అని, spiritual mind, నీ ఆత్మీయ మనసులో, in your mind. నీ మనసులో Take the word. మీరు ఆ వాక్కును You తీసుకుంటున్నారు. adhere to the word. మీరు ఆ వాక్కును వింటున్నప్పుడు Join మీరు ఏం చేస్తున్నారు అంటే the word of God. దేవుని యొక్క వాక్కుతో అనుసంధానంగా మీరు పట్టుకొని నడుస్తున్నారు. మీరు ఆ వాక్కుని ధ్యానిస్తున్నారు. Ponder over the word. ఆ వాక్కుని మీరు నెమరు వేస్తున్నారు. Chew the word. ఆ వాక్కుని మీరు ఇంకా ఇంకా నమ్ముతున్నారు, నమ్ముతున్నారు, మీరు పలుకుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. Matthew chapter 8, మత్తయి 8వ అధ్యాయంలో verse 8 through 13. Word and healing. I'm going to just give one or two examples and then finish. నేను కొన్ని Word and healing. కొన్ని చెప్పి మీకు ముగిస్తాను. There was a man called, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ సేనాధిపతి. having 100 people under his ఆయన కింద ఒక శతాధిపతి, ఆయన కింద 100 మంది పనివారు ఉన్నారు. was near. అంటే దగ్గరికి ఆయనకు తెలిసిన ఒక కుమారుడు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏంటంటే ఆయన యేసు గురించి విన్నాడు. ఆయన ఒక దాంట్లో ఉన్నారు, ఆయన వెళ్ళాడని ఇంకో లేఖనంలో ఆయన పంపి ఉన్నాడని 2 సార్లు రాయబడుతుంది. అక్కడ ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నేను నా ఇంటికి పిలిపించి రమ్మనడానికి తీసుకురావడానికి నేను ఒక యోగ్యుడని కూడా కాదు, దేవుని వాక్యం పలకడాలి. కొంతమంది అంట దేవుని వాక్యం పలుకు, దేవుని వాక్యం, Because he knew the ఎందుకంటే ఆయనకు తెలుసు వాక్కులో ఉన్న శక్తి ఏమిటో. authority in the word. ఆయనకు గొప్ప అధికారం ఉంది ఆ శక్తిలో. హల్లెలూయా. Shout it, the authority in the word. అందరు చెప్పండి, దేవుని వాక్కుల అధికారం. Created everything by దేవుడు సమస్తం ఆయన మాట ద్వారా సృజించి ఉన్నాడు. Hebrews chapter 1 verse 3. And ఎప్పుడైతే హెబ్రీ 1:3 చెప్తారో, హెబ్రీ 11:3 చెప్తుందో, God created everything. దేవుడు సమస్తమును సృజించి ఉన్నాడు, దాన్ని అంతటిని ముగించి ఉంచినాడు దాని నోటి ద్వారా. ఆ వాక్కులు కదిలాయి. ఆ వాక్కులు అనేవి By God's word. దేవుని వాక్కు ద్వారా కలిగి ఉన్నాయి. ఆమేన్, Amen. ఆమేన్. So God's word has, దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. that's why Jesus said, అందుకే యేసు the అన్నాడు, word that I speak. నేను పలికే మాట అప్పుడు జీవమును ఉన్నవి. 6:63. మొదటి యోహాను 3:63. John 6:63. యోహాను 6:63లో ఏం చెప్పబడుతుంది? చెప్పబడిన మాట అవి జీవము, అవి ఆత్మ అయి ఉన్నవి. So we have to be very careful. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట దేవుని యొక్క జీవం. హల్లెలూయా, హల్లెలూయా. So this man కాబట్టి centurion knew ఈ సెంచురియన్ చెప్తున్నాడు, ఈ శతాధిపతి చెప్తున్నాడు, I have
soldiers under me. If I tell somebody go, నా కింద he goes. కొంతమంది పనివారు ఉంటారు. నేను వారిని వెళ్ళండి అంటే వెళ్తారు, రమ్మంటే If వస్తారు. I ask somebody to do నేను వారిని something, పని he చేయమంటే does it. ఆయన ఆ పని చేసి పెడతారు. There is ఎందుకంటే power. అక్కడ ఒక శక్తి, ఒక అధికారం ఉన్నది నా మాటలో. అదే విధంగా ప్రభువా మీకు అధికారం ఉన్నది, అధికారం ఉన్నది. Over the devil. అనారోగ్యం మీద, సాతాను మీద, ప్రతి చీకటి యొక్క శక్తుల మీద మీకు అధికారం ఉన్నది. Do you know? మీకు తెలుసా? Verse 1 says. మత్తయి 10:1 చెప్తుంది. Mark chapter 16, verse 15 to 20. Luke chapter 9, verse 1 and 2. 9, 1, Luke 2. chapter 10, verse 1. లూకా 10:1, లూకా 10:19. It talks about the power and authority. అక్కడ అధికారం గురించి మాట్లాడుతుంది. Jesus called his ఏసు disciples. అన్నాడు, ఆయన శిష్యులను పిలిచినాడు. ఇప్పుడు మనం అనే శిష్యులం, ఆమేన్, హల్లెలూయా. వారిని పిలిచి ఏమంటున్నాడంటే, నేను మీకు శక్తిని ఇస్తాను, నేను మీకు అధికారాన్ని Over ఇస్తాను all demons, సమస్త దురాత్మల మీద, all sickness. ప్రతి అనారోగ్యం మీద. You have, I tell you, నేను చెప్తున్నాను, that means everybody. నేను మీ అందరికీ చెప్తున్నాను, మీకు అందరికీ అధికారం ఉన్నది, శక్తి ఉన్నది. అన్ని దురాత్మల, లోకంలో అన్ని దురాత్మల మీద మీకు అధికారం Even a ఉన్నది. small baby, ఒక చిన్న బిడ్డ కూడా if Jesus is inside, ఏసు తనలో ఉంటే ఆ చిన్న బిడ్డకి అధికారం ఉంటుంది సాతాను మీద. over all the demons, all ప్రతి kinds of దురాత్మలు, ప్రతి ఒక్క మాంత్రిక శక్తులు, ప్రతి ఒక్క గడిచిన కాలము, అద్భుతములు, all kinds of demons, ప్రతి all దురాత్మలు, kinds of darkness, ప్రతి చీకటి, all kinds of idol power, అక్కడ విగ్రహాల యొక్క శక్తి, అక్కడ అనారోగ్యము, అక్కడ రోగములు. given us the power. దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. You must take your authority. మీరు మీ అధికారాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. Praise be to God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షారా బలాకచారా బలాకచార. అధికారం యేసు నామములో. వెళ్ళు, Come, it should come. మీరు వెళ్ళండి అంటే వెళ్తుంది, రా అంటే వస్తుంది. Now, Shabbat brother. అరబలా హుషి అందరబర. అందరు చెప్పండి, వెళ్ళు. And ఎక్కడికి? every sickness, ప్రతి అనారోగ్యము, every demon, ప్రతి దురాత్మ no place in me. నాలో ఎలాంటి స్థాయి లేదు, బయటికెళ్ళు, బయటికెళ్ళు, బయటికెళ్ళు. రియాందరబర హుషి Every అందర. blessing, ప్రతి ఆశీర్వాదము రా. hallelujah. హల్లెలూయా. See, he's చూడండి, to Jesus. Jesus, ఆయన యేసుతో మాట్లాడుతున్నాడు. యేసు మాట్లాడుతున్నాడు. యేసు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఆయన పలుకుతున్నాడు. literally, a positive word. ఆయన పాజిటివ్ వ్యక్తి చెప్తున్నాడు ఆలోచనతో. I was searching for such a person. నేను ఈ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాను ఇశ్రాయేలు ప్రజలు, But this man, కానీ ఈ వ్యక్తి I appreciate. నేను అభినందిస్తున్నాను. I want such people. నాకు ఇలాంటి వారు కావాలి, నాకు ఇలాంటి వారు కావాలి. ఎవరెవరైతే నా వాక్కుల విశ్వాసం ఉంచుతారో. Touch your head. మీ తలను ముట్టి చెప్పండి, In the name of Jesus. చెప్పండి, యేసు నామంలో Anything ఏదైనా that's not from God in దేవుని నుండి లేదేదైనా ఉంటే, ఏ అనారోగ్యమైన, ఏ రోగమైనా, ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉన్నదో, అబ్నార్మల్ అవును గాక ఏసునామంలో నా ఆత్మలో, నా యొక్క ప్రాణంలో, నేను ప్రకటిస్తున్నాను, నా నుండి బయటికి వెళ్ళు, నా నుండి బయటికి వెళ్ళు. ప్రతి ఆశీర్వాదము, ప్రతి ఒక్క అసాధారణమైన క్రియలు, ప్రతి సాధారణమైన క్రియలు మా ఆత్మలోనికి వచ్చును గాక, మా శరీరంలోనికి వచ్చును గాక. ఊరాల హర్షి అందరని నా కుటుంబము అసాధారణమైన కుటుంబము. నా ఏ ఆత్మ, ఏ దురాత్మ ఏదైనప్పటికీ, ఏది దేవుడి నుండి కాదో నా కుటుంబంలో, నా యొక్క ఇంట్లో, నా యొక్క కుటుంబంలో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. సమస్త ఆశీర్వాదాలు, సమస్త అభిషేకం, సమస్త యొక్క ఆశలు అన్నిటినీ కూడా, ఆశీర్వాదం, సమృద్ధి, ఆరోగ్యము, వాటన్నిటినీ, సంతోషం, సమాధానం అంత నా కుటుంబంలోనికి వచ్చిన గాక. ఊరి అందరి ఆత్మలు వచ్చా, త్రాగే ఆత్మ బయటికి వెళ్ళు, వ్యభిచారపు ఆత్మ బయటికి వెళ్ళు. ఊరా బలా బరా బలా బరా బరా. మీరు ఆజ్ఞాపించండి, మీకు అధికారం ఉన్నది. ఆమె ఏసునాము. ఏసు అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు ఏమో చెప్పారో జరిగింది. Jesus did not go. He sent his word. Everybody say, Jesus sent his word. ఏసు దేవునికి వస్తాడు,
God sent His word. దేవుడు యేసుని పంపించి ఉన్నాడు, వారిని విడిపించి ఉన్నాడు వారి యొక్క బంధకంలో నుండి. ఈ కీర్తనలు 107:20 వచనము. I mostly concentrate on the word of God. దేవుని వాక్యం మీద నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నాను. కీర్తనలు 107. God's word. If you give more importance, not more importance. దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఎక్కువగా మీరు ప్రాధాన్యతను ఇస్తారో మీరు బలవంతులు అవుతారు. హల్లెలూయా. At the same time, you must check with yourself. మిమ్మల్ని మీరు కూడా చాలాసార్లు పరీక్షించుకోవాలి. The outside, 107:20 వచనము కీర్తనలు. nothing can happen. నువ్వు స్థానం ఇస్తే ఏమి చేయలేము, దాన్ని నువ్వే విరగొట్టి దాన్ని బయటకు పంపించాలి. అందరు చెప్పండి, వాక్కు వాక్కు Brings faith. విశ్వాసాన్ని There తీసుకొస్తుంది. was another person who was a cripple. ఎవరైతే కుంటి వ్యక్తి, ఆయన చిన్నప్పటి నుండి పుట్టుక నుండి ఒక్కసారి కూడా ఆయన నడవలేదు, ఆయన కుంటివాడిగా ఉన్నాడు, ఆయన బలహీనమైన కాళ్ళు ఉన్నవి, Walking. He was carried. ఆయన మోస్తూ వెళ్ళబడ్డాడు. The apostles. అపోస్తల కార్యం చూసినట్లయితే 14వ వచనము, 8, 9, 10 వచనాలు. Are you fresh? Somebody says, by faith I say I'm fresh. విశ్వాసంతో నేను తాజాగా ఉన్నానని చెప్తున్నారు. See, there was a man who చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, శుభవార్తను గురించినటువంటి సువార్తను గురించినటువంటి వర్తమానం వింటున్నాడు. ఆయనకు ఏం లేవు, I should say నేనేం చెప్పాలి, నీ భావోద్రేకాలు లేవని చెప్పచ్చా? his feet was very weak. ఆయన కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి, ఆయన నడవలేకపోతున్నాడు, కానీ ఆయన వింటున్నాడు. ఎవరైనా చెప్పండి, వింటున్నాడు. మీరేం వింటున్నారు? That affects your life. అది మీ జీవితాన్ని మీ దాడి చేస్తుంది. ఎవరన్నా చెప్పినాక, నీకు తెలుసా, మీకు తెలుసా, You should say, I know. మీరు అనాలి, నాకు తెలుసు, మీరు వెళ్ళండి అని. Hallelujah. హల్లెలూయా. You must say, do you know? మీరు అనాలి, మీకు తెలుసా, There's somebody in me. నాలో ఎవరో ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When somebody speaks negative, you speak. ఎవరైనా తప్పుడుగా నీ గురించి మాట్లాడితే మీరు శుభవార్తను మాట్లాడండి. మీకు తెలుసా, డాక్టర్ అన్నారు, అదే 3 నెలలు లేదు, 3 నెలలు కాదు, దాని పక్కన 0 పెట్టి 30 సంవత్సరాలు అని చెప్పండి. హల్లెలూయా. Praise be to God. దేవునికి మహిమ కలుగును గాక. పడుకుంటున్నారా మీరంతా? పడుకున్నారా? Never say no like this. ఎప్పుడు లేదు అని ఇలా చెప్పకండి, నో అని. నో. హల్లెలూయా. హలో, రండి. బూ. Will the policeman పోలీస్ వ్యక్తి వచ్చి, వినండి, పోలీస్ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన అధికారిని వాడినప్పుడు ఏమంటాడు? ఆ దొంగని చూసి ఏమంటాడు? దయచేసి ఆగండి అంటాడా? ఆగండి, నించో, నేను వస్తాను, నేను సహాయం చేస్తాను, ఆగండి, నేను పట్టుకుంటాను, నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానట. ఏమంటాడు? ఆగు, గన్నుతో కొడతాడు. ఆమేన్. you don't play with the devil. మీరు అపవాదతో అలా ఆడుకోవద్దు. Shakla braka. షాక్లత్రులారబా, Don't do here. ఇక్కడ చేయకండి అది. హల్లెలూయా. Halbroshakal brabet. వినండి Word. వాక్యము. ఆమేన్. You must sit with God's word. మీరు దేవుని వాక్యముతో ఎక్కువ సమయం కూర్చోవాలి. మీకు తెలుసా, ఎజెకియా అన్న వాళ్ళ అమ్మగారు Above 90 years old. 90 సంవత్సరాలు పైబడి ఉంది. Whenever we see, మేము ఎప్పుడు తనను చూసినా తను బైబిల్ తీసుకుంటుంది. takes Ezekiel's book. ఎజెకియా అన్న పుస్తకం ఉంటుంది కదా, క్రీస్తులో మిమ్మల్ని మీరు చూసుకునడం, క్రీస్తులో అనుదినం క్రీస్తులో మిమ్మల్ని మీరు చూసుకోవటం, అది తీసుకుంటుంది. అందులో ఆయన ఏ రెఫరెన్స్లు అయితే రాశాడు అన్నగారు, ఆయన అది వెతికి తను చదువుతూ ఉంటుంది. ఉదయకాలం నుంచి రాత్రి వరకు, కొన్నిసార్లు మధ్యరాత్రి కూడా. హలో, She always reads. ఆమె చదువుతూనే ఉంటుంది. More than 90 years old. 90 సంవత్సరాలు పైబడింది అమ్మకి. What is your age? మీ వయసు ఎంత? Sometimes I read the Bible. కొన్నిసార్లు నేను బైబిల్ చదువుతాను, From today, కానీ ఈ రోజు నుంచి బైబిల్ ఒక ఆహారంగా నీకు ఉండును గాక.
హల్లెలూయా. This man was listening to the ఈ word. వ్యక్తి వాక్యాన్ని చదువుతున్నాడు. ఏం జరిగింది? ఆ కాలు లేని వారు, ఆ మూచకాలు కలిగిన వ్యక్తి ఆ దేవుని వాక్యాన్ని వింటుంటా. దేవుని వాక్యములో విశ్వాసం ఉంది, దేవుని వాక్యములో స్వస్థత ఉంది, దేవుని వాక్యములో శక్తి ఉంది. As he listens very intently, ఆయన చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వింటున్న కొలది his faith is ఆయన విశ్వాసము కదిలించబడింది, అది పనిచేయడం ప్రారంభించింది. మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే మీ విశ్వాసం పనిచేయడం ప్రారంభిస్తుంది. Paul saw, hey, పౌల్ చూశాడు, హే ఈ వ్యక్తి విశ్వాసం కలిగి ఉన్నారు. you నీవు rise up to your feet. నీవు లేసి Listening to the word, he got పరిపెత్తుకొని వెళ్ళు అంటే అది వినగానే అది తీసుకొని నడవడం ప్రారంభించాడు. ఆ అద్భుతము అది జరగబోతుంది. మీరు నమ్మితే మీరు ఆజ్ఞాపించగలిగితే ఆ అద్భుతం జరుగుతుంది. అందరం లేచి నించుందాం ఇప్పుడు. Everyone say, అందరూ చెప్పండి. word. వాక్యం విశ్వాసం. Word brings faith. వాక్యమే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. That's what says Romans. అదే రోమా 10:17 చెప్తుంది. By hearing. వినుట వలన విశ్వాసము, వినుట దేవుని వాక్యము వలన కలుగుతుంది. అందరూ చెప్తాం, వాక్యము విశ్వాసము. వాక్యమే విశ్వాసాన్ని తీసుకొస్తుంది. వాక్యము స్వస్థత, Word brings healing. వాక్యమే స్వస్థతను తీసుకొస్తుంది. ఆమేన్. Word. వాక్యం Miracle. అద్భుతాలు, Word brings miracle. అద్భుతాలు తీసుకొస్తుంది. Word. వాక్యము Money. Riches. Wealth. అద్భుతాలు, It brings wealth to me. అది నాకు అద్భుతాన్ని తీసుకుంది, ఆరోగ్యం తీసుకొస్తుంది, దాని డబ్బు తీసుకొస్తుంది. వాక్యము యెహోవా ఈరే, నా అవసరతలన్నీ కూడా అవన్నీ కూడా అవును ఆమేన్ అని ఉన్నాయి. ఆమేన్.